10 ఏళ్ల తెలంగాణలో మనం ఏం సాధించుకున్నామంటే ఇప్పుడు కూడా ప్రతి పాలకుడు కొంత సాధించుకుంటాడు. ఆయన అనుకున్న లక్ష్యాలు సాధిస్తాడు. ప్రజల యొక్క కార్యనత్తురు పోలీసుదైనా నక్సలైట్దైనా అది తెలంగాణ నెత్తురే. నెత్తురు తెలంగాణ వద్దు, హరిత తెలంగాణ ముద్దు అని అన్నాడు. సో చక్రపాణి గారు, ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రకాష్ గారు చెప్తే ప్రజల వైపు నుంచి ఎలా చూసారు ఈ 10 ఏళ్లని? తెలంగాణకు సంబంధించినంత వరకు కూడా 10 ఏళ్లలోనే మొత్తం శల్య పరీక్ష చేసేసి ఏం జరగలేదు అనుకునేటువంటి పర్స్పెక్టివ్కి దళిత ముఖ్యమంత్రికి సంబంధించిన ఇష్యూ వచ్చింది. అప్పుడు కేసీఆర్ గారు తరచూ మాతోటి సమావేశమే మా ఇంటికి వచ్చేవారు. నేను ఇట్లా అనుకుంటున్నాను, అది రాంగ్ అని. దళిత ముఖ్యమంత్రిని మీరు అపాయింట్ చేయడం ఏంటి? దళితులు ఎదిగి ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణ 5-6 రంగాలలో ఈ భారతదేశ ప్రజలు ఊహించని ప్రగతి సాధించింది. వరంగల్ రైతు సేవా సమితి అధ్యక్షుడు ఆయన 450 మంది రైతుల మరణాల మీద బుక్ రాశాడు. ఒక జిల్లాలో 450 రైతులు ఎందుకు చనిపోయినారంటే తెలంగాణ హిస్టారికల్గా ఏవైతే నష్టాలను ఏవైతే ఇబ్బందులు పడిందో అది రైతులకు సంబంధించింది కావచ్చు, వాటర్కి ఆయన ఎక్స్పర్ట్, వాటర్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు. వాటర్ అనేది కూడా మళ్ళీ అగ్రికల్చరే కాబట్టి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఉత్పాదకత కావచ్చు. మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటి రాచరికపు వ్యవస్థ లక్షణాలను ప్రతిబింబిస్తోంది. చార్మినారు వద్దు, కాకతీయ తోరణము వద్దు, దాన్ని కూడా మార్చాలి. అదెలా చూస్తున్నారు? రాచరికపు పోకడలు అని అంటే అసలు భారతదేశంలో ఏ చిహ్నం లేదు. భారతదేశంలో ఉన్న ప్రతి సాంస్కృతిక చిహ్నం ఏదైతే అధికారిక చిహ్నాలు అంటున్నారో మీరు, ఒక 500 సంవత్సరాలు తెలంగాణ మొత్తము ఉద్యమ గానానికే పాటగట్టినటువంటి సమాజం కదా, సంగీతం సమకూర్చిన సమాజం ఉంది కదా, చాలా మంది అద్భుతమైన మ్యూజిషియన్స్ ఉన్నారు కదా. మీరు ఒక ఆంధ్ర మ్యూజిషియన్ని ఎందుకు పెట్టుకున్నారు? ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ కనుక అక్కడ చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని కలిపేలాగా పనిచేస్తుంది అనేటువంటి ఒక వాదన. తెలంగాణలో 3.7 కోట్ల మంది ఉన్నారు. ఏ ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అన్ఫేర్ యాక్సెప్ట్ చేయరు, ఫస్ట్ రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయరు. రేపు ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళు మూవ్ చేయబోయేటువంటి మొట్టమొదటిది ఉమ్మడి రాజధాని. ఒకవేళ మోడీ కూడా గెలిస్తే హైదరాబాద్ కేంద్ర పాలిత, ఇది ఊరికే ఎలక్షన్ల కోసమే చెప్పింది కాదు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తోంది. జూన్ 2కి దశాబ్ది ఉత్సవాల్ని జరుపుకుంటోంది తెలంగాణ. అయితే సరికొత్త డిమాండ్లు, వాదనలు, చర్చలు ఎందుకు తెరపైకి వస్తున్నాయి? సాధించుకున్న 10 ఏళ్ల తెలంగాణలో ఏం జరిగింది? అభివృద్ధి ఎలా ఉంది? ఇంకా జరగాల్సింది ఏంటి? దీంతో పాటుగా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలనే సరికొత్త వాదన ఎందుకు కంటిన్యూ అవుతోంది? కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ ఉండాలనేటువంటి చర్చ ఎందుకు వచ్చింది? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఇద్దరు సీనియర్ మోస్ట్ తెలంగాణ వాదులు. ముందు నుంచి తెలంగాణ కోసం ఫైట్ చేసినటువంటి గళాలు మనతో పాటుగా ఉన్నాయి. తెలంగాణ ప్రకాష్ గారు ఉన్నారు, అలాగే ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో ఎలా ఉన్నారు మీరు? గుడ్, చాలా బాగుంది. తెలంగాణ ఎట్లుంది? తెలంగాణ కూడా వెరీ గుడ్, ఉన్నంతలో బాగుంది. ఇంకా కావాల్సింది చాలా ఉంది. సో 10 ఏళ్ల తెలంగాణలో మనం ఏం సాధించుకున్నామంటే ఎప్పుడు కూడా ప్రతి పాలకుడు కొంత సాధించుకుంటాడు. ఆయన అనుకున్న లక్ష్యాలు సాధిస్తాడు. ప్రజల యొక్క కోరికలు, ఆశలు కూడా కొంత సాధించడం అనేది జరుగుతుంది. బట్ ఒక్కొక్క పాలకుని బట్టి ఆయన పాలనా రీతులను బట్టి అభివృద్ధి అనేది కానీ సంక్షేమం అనేది కానీ ఉంటుంది. అభివృద్ధి ఏంటంటే మనకు స్టాటిస్టిక్స్ దానికి ప్రూఫ్. 59,000 కోట్ల ఆదాయాన్ని, రెవెన్యూని 2 లక్షల కోట్లు దాటించాడు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ స్వాతంత్రానంతరం. ఇంత ప్రగతిని సాధించిన ఇంకో ముఖ్యమంత్రి మనకు కనబడాడు. తర్వాత ఆకలికి అలమటించిపోయి వలసలే దిక్కు అనుకొని ఉన్న ఊరు వదిలిపెట్టి, కన్న తల్లిని వదిలిపెట్టి పోయిన చాలామంది శవాలుగా తిరిగి వస్తున్న సమయంలో అవసరం లేదు అని చెప్పి 200 పెన్షన్ని 2,000కు పెంచిన కేసీఆర్ గారు ఆ విషయంలో కూడా
ఇంకొకరు ఎవరు సాటి రానికి. ఈ 2 విషయాలలో నేను ఆయన అప్రిషియేట్ చేస్తాను. డెవలప్మెంట్ కూడా చాలా విషయాలలో అప్రిషియేట్ చేస్తాను. ఎలక్ట్రిసిటీ కావచ్చు, అంటే వాటర్ కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇంటింటికి తాగునీరు కావచ్చు, నాకు ఏ రకమైన ఇది లేదు, అభ్యంతరం లేదు ఆయన ఆకాశానికి ఎత్తడానికి. నక్సలిజం విషయంలో ఆయన పట్టుదలతో ఉండే నెత్తురు తెలంగాణ మనకొద్దు, కారే నత్తురు పోలీస్దైనా నక్సలైట్దైనా అది తెలంగాణ నెత్తురే, నెత్తురు తెలంగాణ వద్దు, హరిత తెలంగాణ ముద్దు అని అన్నాడు. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. దానికి థ్యాంక్స్ టు ఆల్ నక్సలైట్ గ్రూప్స్. ఎందుకంటే వచ్చిన తెలంగాణను వెంటనే ఈ హింస ప్రతిహింసలతో బగ్గుమనేలా చేయొద్దని చెప్పి ఛత్తీస్గఢ్ అడవుల్లోకి రిట్రీట్ అయ్యి వాళ్ళని వాళ్ళు చంపుకుంటున్నారు. అక్కడ వాళ్ళ మరణాలకు వాళ్ళ త్యాగాలకు కూడా మనము నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సహకారంతోనే కేసీఆర్ గారు ఇక్కడ ఎన్కౌంటర్ లేని ఒక హరిత తెలంగాణ సృష్టించాడు. తెలంగాణ రావడంలో కూడా నేను ఫస్ట్ క్రెడిట్ పీపుల్స్ వారికి ఇస్తాను. ఏ తెలంగాణ ఉద్యమం నుంచి అయితే పీపుల్స్ వార్ అగ్ర నాయకత్వం అనేది బయటకు వచ్చి ఆ దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలకు నక్సలిజం ఉద్యమాన్ని తీసుకుపోయారో, ఫైనల్గా ఆ పీపుల్స్ వారే తెలంగాణ ఉద్యమానికి బాటలు పరిచింది, తెలంగాణ భావజాల వ్యాప్తికి బాటలు పరిచింది, తెలంగాణ లీడర్స్ యొక్క దిశ దశ అనేది చూపెట్టగలిగింది మళ్ళీ అడవుల్లో నుంచి వచ్చిన అదే. గోదావరికి నడక నేర్పిన అడవులే గోదావరి నీరు సస్యశ్యామలం చేయడానికి పొలాలకు మలిపింది. వెనకాల ఉన్న వాళ్ళ పాత్ర అనేది మనం తక్కువ చేయడానికి లేదు ఇక్కడ. ఇది తెలంగాణ. సో చక్రపాణి గారు, ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రకాష్ గారు చెప్తే, ప్రజల వైపు నుంచి నిజంగా మనం పోరాడి సాధించుకుంది నీళ్లు, నిధులు, నియామకాలు, ఆ యాంగిల్ అనేది అది ఫుల్ఫిల్ అయిందా, సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఎలా ఉంది అనుకుంటే ప్రజల వైపు నుంచి ఎలా చూసారు ఈ 10 ఏళ్ళని? అంటే మనం ఈ విశ్లేషణలు ముఖ్యంగా వర్తమాన చరిత్రకు సంబంధించిన అంశాలను విశ్లేషించేటప్పుడు మార్కస్ అరెలియస్ అని ఒక రోమన్ చక్రవర్తి ఉండేవాడు. ఆయన ఒక మంచి మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, మనం వినేదంతా నిజం కాదు, అదొక అభిప్రాయం. ఇప్పుడు నేను చెప్పినా, ప్రకాష్ గారు చెప్పినా అది మా అభిప్రాయమే. దట్ ఈజ్ నాట్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అంటే ఏంటిదనంటే అది చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. దాన్ని ఏమంటాడంటే ఆయన, మనం చూసేదంతా సత్యం కాదు, అదొక దృక్కోణం, అదొక దృక్పథం, మన పర్సెప్షన్. అంతే ఎగ్జాక్ట్ మన పర్స్పెక్టివ్. మన పర్స్పెక్టివ్ అంటే మనం ఎట్లా చూస్తున్నాం, ఏ సత్యాల ఆధారంగా నిజాన్ని నిర్ధారణ చేస్తున్నాం. ఫిలాసఫీలో ఏం చెప్తారనంటే, ఒక ఏనుగును తీసుకొచ్చి పెట్టి ఒక 4 అంధులను చీకటి గదిలోకి పంపించి సత్యాన్ని ఆవిష్కరించండి, మీరు చూసేది ఒక ఏనుగు అని చెప్తారు. తొండం పట్టుకున్న ఆయన, ఏనుగు అనేది ఒక ట్రంక్, అదొక దీనిలాగా ఉంటుంది అని చెప్తాడు. కాళ్ళను పట్టుకున్న ఆయన అదొక పిల్లర్, అదొక దీనిలాగా ఉంటుంది అని చెప్తాడు. తోకను పట్టుకున్న ఆయన ఏనుగు అనేది ఎలుకలాగా ఉంటుంది అని చెప్తాడు. లేకపోతే ఇంకొక ఆయన గోడలాగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైతే పర్సీవ్ చేస్తున్నారో వాళ్ళ జ్ఞాన మార్గాల ద్వారా దాన్ని విశ్లేషించి చెప్తున్నారు. తెలంగాణకు సంబంధించి అయినా, భారతదేశానికి సంబంధించి అయినా ఒక ఉద్యమము ఆవిష్కరించిన ఆకాంక్షలు అనేక ఆకాంక్షలు ఉంటాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి 200 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1857 నుంచి పోరాడిన లెక్క తీసుకున్నా కూడా అంత సుదీర్ఘకాలం పోరాడిన భారతదేశం యొక్క స్వప్నం 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు విఫలమైపోయింది. ఇవి అనేక ఉద్యమాలు, విప్లవాలు నార్త్ ఈస్ట్ నుంచి మొదలుపెట్టి, కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి, పంజాబ్ నుంచి మొదలుపెట్టి, అసలు ఈ దేశంలో ఉన్న ద్రవిడనాడు నుంచి మొదలుపెట్టి చాలా చాలా రకాలైనటువంటి జరిగినాయి. ఎందుకు జరిగినాయి? తర్వాత 70లకు వచ్చేసరికి నక్సల్బరీ తిరుగుబాటు చేసింది. వారు చెప్పినారు నక్సల్బరీ అంటే ఈ ప్రజలు అనేక మంది ఈ స్వాతంత్రం వల్ల తమకేదో జరుగుతుంది అని అనుకున్నారు, కానీ అవి జరగకపోయేసరికి దాని మీదనే తిరుగుబాటు చేసేటువంటి ఒక తత్వాన్ని, ఒక ఆలోచనని, ఒక మార్గాన్ని ఎన్నుకున్నారు. అవి ప్రజా ఉద్యమాల ద్వారా గత 75 సంవత్సరాల నుంచి ప్రతిఫలిస్తూనే ఉన్నాయి. అయినా సరే స్వాతంత్రం అవసరం లేదు భారతదేశానికి అనుకుంటామా? లేదా ఈ భారత స్వాతంత్రం అనేది నక్సలైట్ల అభిప్రాయంలో, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీల అభిప్రాయంలో, అంటే ఈ స్వాతంత్రం అనేది తగిన ఫలాలను ఇవ్వలేదు, ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ స్వాతంత్రం ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫలితం కదా. తెలంగాణకు సంబంధించినంతవరకు కూడా 10 ఏళ్లలోనే మొత్తం శల్య పరీక్ష చేసేసి ఏం జరగలేదు అనుకునేటువంటి పర్స్పెక్టివ్కి, అటువంటి దృక్పథానికి నేను వ్యతిరేకం. ఎందుకంటే నేను డే 1 నుంచి సెక్రటేరియట్లో ఏం జరుగుతుంది, తెలంగాణ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఒక అకాడమిషియన్ కూడా గమనిస్తూ వచ్చినటువంటి వాడిని. అంటే ఒక ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పాడుబడ్డ ఇండ్లు ఎట్లా ఉండేదో సెక్రటేరియట్, నేను భౌతిక స్వరూపం చెప్పట్లా,
పరిపాలన వ్యవస్థ అట్లుండేది. దొంగలు పడి అక్కడక్కడ ఒక మొక్కను బీకేసిపోతే పొలం ఎట్లుంటుందో అట్లుండేది. ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్లకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, సెక్రటరీ ఉండడు, అడిషనల్ సెక్రటరీ ఉండడు, ఎవడు ఉండడు. ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లకి కింద వాళ్ళు అందరూ ఉంటారు, పైన వాళ్ళు ఉంటారు. అంటే ఒక అస్తవ్యస్తమైనటువంటి పద్ధతిలో విభజన అనేది జరిగింది. అది వాస్తవం. రాజకీయ పక్షాలను మేధావులను భాగస్వాములను చేసి ఇగో మీ వ్యవస్థ ఇది, మీ వ్యవస్థ ఇది అని ఒక వ్యవస్థీకృతమైనటువంటి పద్ధతిలో విభజన జరగాల. ఆఫీసర్లందరినీ అలాట్ చేసినారు. అంటే ఒక ఎలక్ట్రిసిటీ జంకోలో స్విచ్ చేయబోతున్నటువంటి ఆఫీసర్కి స్విచ్ చేసినాక నువ్వు ఆంధ్రాకి అని తెలిసిన తర్వాత ఆయన సర్దుకున్నట్టు వెళ్ళిపోయినాడు. ఆ స్విచ్ అట్లనే ఉంది. అంటే ఇంకొక స్విచ్ చేసేటాన్ని వెతికి మళ్ళీ దాన్ని బంద్ చేయించడము అంటే అంత అఫెజర్డ్గా జరిగినటువంటిది. నిజంగానైతే మామూలుగా అయితే మనం ఇల్లు మారిన తర్వాత మనం మామూలుగా చెప్పుకున్నా కూడా మీరు ఒక 2 బెడ్రూమ్ ఇల్లు ఖాళీ చేసి ఒక 3 బెడ్రూమ్ ఇంటికి పెట్టారు, లేదా 3 బెడ్రూమ్ ఇల్లు ఖాళీ చేసి 2 బెడ్రూమ్ ఇంటికి పెట్టారు. మీ సామాను సర్దుకోవడానికి 2 నెలలు పడుతుంది. ఏది ఎక్కడ పెట్టాలి, ఏది ఎటు పెట్టాలి, ఫోటో ఎక్కడ పెట్టాలి, దీపంలో ఏం పెట్టాలి, ఇంకోటి పుస్తకాలు ఎక్కడ పెట్టుకోవాలి, ఇదంతా. ఎందుకంటే పెద్ద 3 బెడ్రూమ్ల నుంచి చిన్న 2 బెడ్రూమ్లకు వచ్చినారు కాబట్టి సర్దుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటారు. ఇది ఒకటే కాదు, మీ పని మనిషిని ఎవరిని వెతుక్కోవాలి, మీకు ఇంకోళ్ళు ఎవరు కావాలి, మీకు డ్రైవర్ ఆ ఏరియాలో ఎవరు ఉండాలి, మీకు ఇక్కడ ఇదంతా ఒక 2-3 నెలలు అవుతుంది తప్ప మీరు స్థిరపడరు. కరెక్ట్గా తెలంగాణ ఒక పెద్ద రాష్ట్రము అటువంటి వాతావరణంలో విడిపోయిన తర్వాత ఇదే కేసీఆర్ గారు ఆయన కూర్చొని మీరు అనుకుంటారు కేసీఆర్ ఎన్నడూ సెక్రటేరియట్ పోలేదని, పొరపాటు. ఫస్ట్ 5 సంవత్సరాల సెక్రటరీ మీరు కూడా వచ్చి రిపోర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఆయన కూర్చోబెట్టుకొని ఈ డిపార్ట్మెంట్ ఏంటిది, ఆ డిపార్ట్మెంట్ ఏంటిది, ఆబ్కారీ అంటే ఏంటిది, రెవెన్యూ అంటే ఏంటిది, ఇంకొకటి ఏంటిది, అసలు ఆబ్కారీ రెవెన్యూ అవుతుందా, ఓన్లీ ల్యాండ్ రెవెన్యూ అవుతుంది, ఇట్లాంటిదంతా ఎక్సర్సైజులు అనేవి ఒక 6 నెలల పాటు జరిగినాయి. అది భూమి లెక్క జరిగింది, ప్రజల లెక్క జరిగింది, వనరుల లెక్క జరిగింది, ఇన్కమ్ లెక్క జరిగింది, డిస్ట్రిబ్యూషన్ లెక్క జరిగింది, ఎలక్ట్రిసిటీ లెక్క జరిగింది, ఖర్చుల లెక్క కూడా జరిగింది. స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అంటారు. స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ జరగడానికి ఆయన ఒక 6 నెలలు 1 ఇయర్లో దాన్ని మొత్తం సెటిల్ చేసినారు. మొత్తం సెటిల్ అంటే మనం అనుకుంటాం ఫస్ట్ 5 నెలలు ఏం చేసినాడు, 5 నెలలు ఏం చేసినాడు అంటే ఏదైనా స్విచ్ చేస్తే వెళ్ళగే పరిస్థితి కాదు. అంటే అక్కడ విమర్శలు కూడా ఉన్నాయి. ఆ టైంలో మహిళా మంత్రి ఎవరు లేరు, ఇట్లాంటివన్నీ బోల్డ్. ఒకటండి, ఈ విమర్శలన్నింటినీ నిజంగానే అది విమర్శించే అధికారం ఉంటుంది ప్రజలకు, సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. ఇవాళ అట్లా అనుకుంటే అంటే ఏ దీనిలోనైనా సరే మొత్తం భారతీయ పార్లమెంట్లో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేడు, ఒక ప్రధాన రాజకీయ పార్టీ నుంచి. ఒక భారతీయ పార్లమెంట్లో మంత్రివర్గంలో భారతదేశానికి రిప్రజెంట్ చేసే మంత్రివర్గంలో పాకిస్తాన్లోనైనా సరే మొన్న ఒక అమ్మాయి హిందూ అమ్మాయి రాగలిగింది, కానీ ఒక భారతీయ ముస్లిం ఈ దేశంలో మంత్రి కాలేకపోతున్నాడు. 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సరే, ఇదేమో ఒక ఐడియాలజీ, కొన్నిసార్లు ఒక అవసరం, కొన్నిసార్లు ఒక విస్మరణ. తప్పకుండా ఆయన అటువంటి తప్పు చేసి ఉండొచ్చు, దానికి విమర్శించకూడదని ఎవరు అన్నారు. నేనేమంటున్నానంటే ఈ ప్లానింగ్ ఎవరు ముఖ్యమంత్రి అయినా దీనికి ఒక సుదీర్ఘమైనటువంటి కాలం పట్టింది. నిజానికి ఈ కాంటెక్స్ట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ దళిత ముఖ్యమంత్రికి సంబంధించిన ఇష్యూ వచ్చింది. అప్పుడు కేసీఆర్ గారు తరచూ మాతోటి సమావేశమై మా ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు నిజంగానే ఇంక ఎలక్షన్స్ కాలేదు, అది ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రచారానికి పోవాలి, ఏమేమి చేయాలి, ఏమేమి మాట్లాడాలనేది 14 స్టార్టింగ్లో టంకసాల అశోక్ గారు, కె శ్రీనివాస్ గారు, అల్లం నారాయణ గారు, బహుశా మీటింగ్లో రామచంద్రమూర్తి గారు ఉన్నారో లేదో నాకు తెలియదు, చాలామంది ఒక 7-8 మంది సీనియర్ జర్నలిస్టులు, ప్రొఫెసర్ రాజశేఖర రెడ్డి, ప్రొఫెసర్ మల్లారెడ్డి అని 2 మా యూనివర్సిటీలో నా ఫ్రెండ్స్ ప్రొఫెసర్లు మా ఇంట్లోనే కూర్చున్నాం. ఆర్టిస్ట్ రమణారెడ్డి మా ఇంటి పక్కనే ఉండేవాడు. వీళ్ళందరూ కూర్చున్నాం. నేను ఇట్లా అనుకుంటున్నాను అన్నాడు. అది రాంగ్ అని చెప్పినాం. దళిత ముఖ్యమంత్రిని మీరు అపాయింట్ చేయడం ఏంది? దళితులు ఎదిగి ముఖ్యమంత్రి కావాలా? లేదా దళిత లీడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మీ పార్టీ ఎన్నుకోవాలా? నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే నేను ఫలానా పాలేరుని పెడతా, ఫలానాలను పెడతా అన్నట్టుగా రిఫ్లెక్ట్ అవుతుంది. స్వయం ప్రతిపత్తితోటి వాళ్ళుగా వాళ్ళు ఎదిగేటువంటి వాతావరణం మీరు కల్పించండి, అంతేగాని మీరు నామినేట్ చేయడానికి ఉండదు ముఖ్యమంత్రిని. ఇట్లాంటి చర్చల నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఒక చిన్న ఈ క్లారిటీ, ఇంతకాలం దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, చేయలేదు అనేది దీనిలో అది మీరు చెప్పారు, మంచి పని. ఇది జరిగింది. లేదండి నేను మాట ఇచ్చాను, నేను ఫలానా మీటింగ్లో చెప్పాను, నిజమే. కానీ ఇవాళ ఏ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారు?
తెలంగాణ ఉద్యమంలో ఉండి ఉద్యమకారులుగా వచ్చినటువంటి వాళ్ళు, ఆ ఉద్యమ ప్రేమతో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే ఎవరికి అభ్యంతరం లేదు. దళితుడైనా, బీసీ అయినా, ఇంకొకరైనా. అప్పటికి ఇంకా ఎలక్షన్లు కాలేదు కాబట్టి మీరు ఈ నినాదం తీసుకొస్తే మీ పార్టీలో ఎంతమంది దళితులు ముఖ్యమంత్రి కాగలిగేటువంటి స్థాయిలో ఉన్నారు? ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అంటే కేవలం మీ మంత్రివర్గాన్ని నడిపించడం కాదు, ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి సంబంధించిన లీడర్ అయి ఉండాలి. నంబర్ 1. నంబర్ 2, అప్పటికి చాలా అనుమానాలు ఉండే, ఇప్పుడు కూడా చాలామంది ట్విట్టర్లో ఇప్పుడు అనుమానాలు మళ్ళీ వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆంధ్ర ఆధిపత్య శక్తులను ఎదుర్కొనేటువంటి సత్తువ శక్తి ఉన్నవాడై ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఆయన పేరు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి నీడలాగా ఉండేటువంటి ఒక ఆయన ఉండేవాడు, కేవీపీ రామచంద్రరావు తెలంగాణ అఫైర్స్ని ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా ఆయననే చేసుకుంటూ వచ్చాడు. ఈవెన్ సోనియా గాంధీని కూడా ఆయననే చేసుకుంటూ వచ్చాడు. ఆంధ్ర ఎంపీలను కూడా ఆయననే ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చాడు. చివరికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఆయననే ఆర్థిక అండదండలు అందించినాడు అనేటువంటి బలమైన సాక్ష్యాధారాలు అప్పుడు తెలంగాణ ఉద్యమకారులో ఉన్నాయి. మీరు కనుక ఇటువంటిది చేస్తే ఇమ్మీడియట్గా ఆ శక్తులు మళ్ళీ ప్రవేశిస్తాయి తెలంగాణలోకి. ఎప్పుడైనా సరే అది మంచి అయినా చెడైనా ఇది ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు తెలంగాణ ఉద్యమ నాయకత్వమే ఉండాలి అని చెప్పినటువంటి మేధావి వర్గం ఆ సందర్భంలో, అందులో నేను కూడా ఉన్న, మా ఇంట్లోనే అటువంటి చర్చ జరిగింది. సో ఆయన మీద వస్తున్నటువంటి కామెంట్లు, వివాదాలు, రెండు కారణాలు. రెండవది అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి, తెలంగాణ భవిష్యత్తును కాపాడాలి, తెలంగాణ పునర్నిర్మాణ ప్రణాళికకు సంబంధించినటువంటి ఒక విజనరీ లీడర్షిప్ ఎమర్జీ కావాలి దళితుల నుంచి. అటువంటి సందర్భంలో చేయడానికి లేదు. సరే, ఇష్యూ మనకి ఇదే కాదు. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఏమి సాధించింది? వ్యక్తులు తప్పులు చేస్తే, అసలు తప్పు చేయకపోతే వ్యక్తి కాదు. సింహం తప్పు చేయదు, పులి తప్పు చేయదు. చివరికి మొన్న ఎక్కడ చదివిన తోడేలు కూడా అసలే తప్పు చేయదు. తోడేలు ఈవెన్ ఇంకొక ఆడతోడేలతో సహజీవనం చేసే విషయంలో కూడా లైఫ్ అంతా ఒకటే ఆడతోడేలతో లాయల్గా ఉంటుంది తప్ప ఇంకొక ఆడతోడేలతో, అంటే ఒక పశువు, ఒక జంతువు, ఒక క్రూర మృగము, ఒక జిత్తులమారి, ఒక ఇంకా చాలా హీనమైన ఇది అనుకునే నక్కలు, తోడేళ్ళు, కుక్కలు కూడా తప్పులు చేయవు. కానీ మనిషి తప్పు చేస్తాడు. తప్పు అనేక కారణాల వల్ల జరుగుతుంది, అనేక అంశాలని చూస్తూ ఉండడం వల్ల జరుగుతుంది. నువ్వేది చూడకపోతే తప్పు చేయవు. నీ మైండ్ అనేటిది ఎదురుగా కనబడుతున్నటువంటి అంశాలకు అనుగుణంగా స్పందించడం వల్ల మీ ప్రవర్తన అనేది బయటకు వస్తుంది. మీరు ఏమి చూడలేదనుకోండి, అవతలివాడి మనది ఏదో సినిమాలో బ్రహ్మానందం గారు దేవుడిని ఒక వరం కోరు, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం వరమయ్య అంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు ముందే అది ఆ వరం ఇచ్చేసి వెళ్ళిపోతాడు దేవుడు. ఆ క్షణం నుంచి నరకం స్టార్ట్ అవుతుంది. వచ్చి కూర్చోగానే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళకి తెలిసిపోతుంది. తెలిసేసరికి ఇన్ని ప్రవర్తన మారిపోతుంది. ఆయన ఏమనుకుంటున్నాడో ఆయనకు తెలుస్తుంది. అంటే ఒక రోజు కూడా వాడు బతకలేడు, ఉండలేడు. ఎందుకంటే సహజమైన ప్రవర్తన బయటికి రావడానికి నువ్వు అవకాశం ఇవ్వట్లేదు. నువ్వు ముందే తెలిసిపోతుంది నీకు. ఎందుకంటున్నానంటే మీరు ఏమనుకుంటున్నారో నాకు ముందే తెలియకపోతే మీరు అనేంత వరకు నా దృష్టిలో మీరు మంచి వాళ్ళే. మీరు అనరు, ఎందుకంటే కొన్ని సామాజిక పద్ధతులు ఉంటాయి, కట్టుబాట్లు ఉంటాయి, సమాజం ఆమోదించే ఇది ఉంటుంది, సంభాషణ ఉంటుంది, ఏమనుకుంటారు అనేటువంటిది ఉంటుంది. ఇది ప్రభుత్వం వినకూడదు. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోకూడదు, ఏమన్నారో వినగలగాలి. నువ్వు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటే ఏమంటున్నారో వినలేవు. ఇది అటువంటి అంశాల జోలికి పోకుండా కనుక చూసినట్టయితే తెలంగాణ ఒక 5-6 రంగాలలో ఈ భారతదేశ ప్రజలు ఊహించని ప్రగతి సాధించింది. ముందటిది నంబర్ 1 అస్తిత్వ నిర్మాణం. ఒక 15 ఏళ్ల కింద మేము ఢిల్లీకి పోతే, 20 ఏళ్ల కింద అసలు దక్షిణ భారతదేశం అంతా ఒక జంబూ ద్వీపంలాగా, మద్రాసి అనేటువంటి ఒక తెలుగు అనే అసలు భాష ఉందని కూడా తెలియదు. అంటే వాళ్ళ దృష్టిలో ఇది ఒక జాతి, ఇది ఒక భాష తెలియదు. అటువంటిది తెలంగాణ అనే ఒక జాతి ఉంది. తెలంగాణ అనే ఒక జాతి 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం కోసం 10 ఏళ్ల పాటు ప్రయత్నం చేసింది, పోరాడింది. ఈ మొత్తం ప్రాసెస్లో జయశంకర్ గారు కావచ్చు, ప్రకాష్ గారు కావచ్చు, లేకపోతే ఇంకోరు కావచ్చు, వీళ్ళందరూ కేసీఆర్ గారితో, కోదండరామ్ గారు కావచ్చు ఉండడం వలన అనేక అంశాలని కేసీఆర్ గారు, అంటే ఆయన వ్యూహం కూడా ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను సెన్సిటైజ్ చేసేటువంటి పని పెట్టుకున్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక రూపంలో ఆయనతో పొత్తు పెట్టుకునేటట్టు చేసినాడు, కూటమి కట్టేటట్టు చేసినాడు.
చివరికి అన్ని పార్టీలు ఆమోదించేటట్టుగా ఆ ప్రణాళిక దానికి 10 ఏళ్ళు పట్టినాయి, 5 ఏళ్ళు పట్టినాయి, 7 ఏళ్ళు పట్టినాయి. అదొక విజయం. దాంతోపాటు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అనే రాష్ట్రాన్ని గుర్తించిన పద్ధతి మీరు ఒకసారి పార్లమెంట్ రికార్డ్స్లో చూడండి. వరి ధాన్యానికి సంబంధించి కొనుగోలుకు సంబంధించి చర్చ వచ్చింది. వేసంగి పంటను కొనము, అది నూకాయే స్వభావం ఎక్కువ ఉంటుంది, కొంత ఉష్ణోగ్రత దాటిన తర్వాత మీరు వేయకూడదు అనేటువంటి జరిగినప్పుడు పుట్ల కొద్ది ధాన్యాన్ని తెలంగాణ పండించి రెడీగా పెట్టింది. దాని మీద 3 సందర్భాల్లో పార్లమెంట్లో డిబేట్ జరిగింది. దేశమంతా చివరికి పంజాబ్ రైతులు కూడా తెలంగాణ వాళ్ళని చూసినారు. ఓహో, తెలంగాణలో ఇంత అభివృద్ధి ఎందుకు జరుగుతుంది. పంజాబ్ నుంచి రైతాంగ బృందం వచ్చింది హైదరాబాద్కి. ఇక్కడ వాటర్ ఎట్లా వచ్చింది, ఎట్లా తీసుకొచ్చినారు. పంజాబ్ అంటే 5 నదులు ఉన్నటువంటిది రాష్ట్రం. 5 నదుల నీళ్ళతోటి వరి పంటను పుష్కలంగా పండించి హరిత విప్లవానికి మొట్టమొదటి ఎక్స్పెరిమెంటల్ ప్రయోగశాలగా ఉన్నటువంటి రాష్ట్రం. ఆ రాష్ట్రం వచ్చి ఇక్కడ తెలుసుకొని పోయింది తెలంగాణలో ఎట్లా పండిస్తున్నారు పంటలని. ఇది ఊరికనే జరగల. ఈ గుర్తింపు, ఈ గౌరవం అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి ఉండకపోతే జరగకపోయేది. నేను డీటెయిల్స్లోకి వెళ్ళట్లే. ఈ వ్యవసాయ రంగ పునర్నిర్మాణం అనేటిది కేవలం పంటలు వీటితోటి ఆగలే. ఇంకా దాని మీద కూడా ప్రకాష్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు 50% దృష్టి పెట్టినారు. ఆయన ఎలక్షన్స్కి ముందు చెప్పినట్టుగా క్రాప్ కారిడార్స్, క్రాప్ జోన్స్, ఇంకొకటి అంత సైంటిఫిక్ మైండ్ పెట్టలే. ఇంకా ఊరికే నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వరి పండింది. 80 లక్షల టన్నుల నుంచే 45 లక్షలు 45 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల దాకా పోవడం అనేటువంటిది జస్ట్ అన్ఇమాజినబుల్ గ్రోత్. పంజాబ్లో 80 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు కల్టివేషన్ ఉంది, 60 సంవత్సరాల నుంచి హరిత విప్లవం ఉంది, 70 సంవత్సరాల నుంచి. ఆ తర్వాత పుష్కలమైన సంపద వచ్చింది. అటువంటి రాష్ట్రంలో కూడా గ్రోత్ రేట్ చూసుకుంటే అగ్రికల్చర్ గ్రోత్ రేట్, తెలంగాణ గ్రోత్ రేట్ అంత లేదు. ఒక సెక్టార్. ఇక దానిలో డీటెయిల్స్లోకి నింపాను. ఎందుకంటే దీన్ని ఇట్లా డెవలప్ చేయడం కోసము దేశంలో ఎక్కడా లేని స్థాయిలో 2100 అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని ప్రతి 4,000 ఎకరాలకు ఒక 5,000 ఎకరాలకు 4,000 ఎకరాలకు నేను టీఎస్పీఎస్లో ఉన్నప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు 2 సార్లు రిక్రూట్ చేస్తే ఇంకా కొన్ని ఖాళీలు వస్తే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు లేరు. అప్పటి వరకు ఉన్న గ్రాడ్యుయేట్లు అందరూ కూడా అగ్రికల్చర్ కాలేజీలు ఎన్ని ఉంటాయి సీట్లు? 300, 150 ఉంటాయి. అటువంటిది ఒకటేసారి 2,000 ఉద్యోగాలు 2,000 ఉద్యోగాలు భర్తీ చేసేసరికి ఖాళీ అయిపోయినాయి. కొన్ని జోన్లో దొరకలే. సో ఇది ఒక అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ పెట్టి ఒక సైంటిఫిక్ దీనిలో చేసుకొని ఆ ప్రయత్నం చేసిన. రెండోది పరిశ్రమలలో టీఎస్ ఐపాస్ అనేటువంటిది ఆ రోజు మేము కూడా ఉన్నాము ఆ హాల్లో. ఒక విధానాన్ని, ఏ విధానము అది బాగుందా బాగాలేదా, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మార్చవచ్చు. కానీ ఆ టైంకి అవసరమైనటువంటి రీతిలో ఇంత ల్యాండ్ ఉంది ఆన్లైన్లో, ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇగో ఇక్కడ మీకు అనుమతులు మేము ఇన్ని నిమిషాల్లో, ఎన్ని రోజుల్లో, ఒకవేళ మేము 15 రోజులు ఇవ్వకపోతే డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్, మీకు పర్మిషన్ వచ్చినట్టే మీరు వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోండి. సింగిల్ విండో విత్ నో గ్రిల్స్. ఎగ్జాక్ట్లీ. అంటే సింగిల్ విండో అంటే గ్రిల్స్ ఉంటాయి కదా, ఈ సింగిల్ విండో వితౌట్ గ్రిల్స్ అని ఒక ఇది పెట్టి, అంటే పర్సన్ రానక్కర్లేదు, ఓన్లీ ఆన్లైన్ మళ్ళీ ఆ కాంటెక్స్లో ఇంకొకటి నేను ఆ డిస్కషన్స్లో కూడా చేజింగ్ సెల్ అని పెట్టినారు. బహుశా ఇప్పుడున్న శాంతకుమార్ గారే మొదటి చేజింగ్ సెల్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు. చేజింగ్ సెల్ అంటే మీరు ఆన్లైన్లో ఒకసారి మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీరు ఒకసారి అమెజాన్లో ఏదో నాకు టూత్పేస్ట్ కావాలని పెట్టినారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే టూత్పేస్ట్ అనే వచ్చేస్తుంటుంది. అంటే వాళ్ళు చేజ్ చేస్తుంటారు మన ఇంట్రెస్ట్ని చేజ్ చేస్తుంటారు. అటువంటి సెల్ని ఇండియాలో ఒక ఇండస్ట్రియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫైన్, ఆ సెక్టార్లో ఎంత గ్రోత్ వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా డెవలప్ అయింది, ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయి, మహీంద్రా ట్రాక్టర్స్ వచ్చినాయా లేదా హెలికాప్టర్స్ని సంబంధించిన బాడీస్ తయారవుతున్న అపాచీ వచ్చిందా, ఇదంతా కొంచెం డీటెయిల్డ్గా లోతుగా వెళితే మీకు ఒక్కొక్క అంశమే ఒక్కొక్క ఎపిసోడ్ అవుతుంది. నేను ఈ రెండే చెప్తున్నా, ఇండస్ట్రీ, అగ్రికల్చర్. నేను మెడికల్ కాలేజీలు, అగ్రికల్చర్ కాలేజీలు, మిగతా ఇదంతా వేరే సెక్టార్. ఇవి కాకుండా మీరు ఒక మాట చెప్పినారు, జీవన ప్రమాణాలు ఫలానా వాళ్ళే పెరిగినాయి. ఇది కేసీఆర్ గారి డైలాగ్. ఒక రోజు సెక్రటేరియట్లోనే దళితులకు సంబంధించిన అభివృద్ధి మీద చర్చ జరుగుతుంది. ఆయనకు ఒక ఐడియా ఏముందంటే ఒక సపరేట్ దళిత విభాగము గవర్నమెంట్లో ఏర్పాటు చేసి సీఎంఓలోనే ఒక దళిత స్పెషల్ ఆఫీసర్ని పెట్టి 456 మండలాలు ఎంతో ఉండే అప్పుడు ప్రతి మండలంలో కూడా ఒక
ఆఫీసర్ని పెట్టి దళిత సంక్షేమం మీద ప్రోగ్రామ్స్ రివ్యూ చేయాలి, మానిటర్ చేయాలనేటువంటిది ఉంది. ఆ దాంట్లో ఆకునూరు మురళి గారు ఉండేది, అప్పుడు రాహుల్ బుజ్జా ఉండేవారు. రాజశేఖర్ అనే ఆంధ్ర ప్రాంతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉడతల రాజశేఖర్ అని ఆయన. రాధా అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు సోషల్ వెల్ఫేర్లో, ఆయన రామలక్ష్మణ్ అని అడ్వైజర్ ఉండేవారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక 8 గంటలు 10 గంటలు సుదీర్ఘమైన చర్చ జరిగింది. జనరల్గా ఎట్లా ఉంటుందంటే మళ్ళీ దానిలో ఉంచి ఒక ఆఫీసరే, సార్ ఇట్లా మీరు ఈ 450 మంది ఆఫీసర్లను దళితులనే నియమించడానికి అవకాశం లేదు, ఎందుకంటే అట్లా నియామకాలు కులాల ఆధారంగా చేయలేము. మెరిట్లో బ్రాహ్మణ వస్తే బ్రాహ్మణిని అపాయింట్ చేయాలి, రెడ్డి వస్తే రెడ్డిని అపాయింట్ చేయాలి, ఇదంతా చాలా జరిగింది. అయినా సరే నేను పెడతా అట్లనే, అవసరం అనుకుంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి దళితులందరినీ నేను డిప్యుటేషన్ మీద తీసుకొని పెడతాను. అంటే అంత లోతు దాకా అధ్యయనం జరిగింది. ఫైన్, బట్ ఎఫర్ట్స్ అయితే చివరికి అది దళిత బంధు రూపంలో కన్సీవ్ అయింది. మూడవ సంక్షేమం అంటే దీనిలో ఈవెన్ రైతు బంధు అనేది నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది. నా స్టూడెంట్ ఇప్పుడు ఒక పిహెచ్డి చేస్తున్నాడు దాని మీద, రైతు బంధు వల్ల జరిగినటువంటి రైతుల్లో వచ్చినటువంటి మార్పు వ్యవసాయ రంగంలో. మేము రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, జస్ట్ 3 ఎకరాలు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. ఒక సీజన్ వస్తుంది అని అంటే రైతుకు ఆనందం ఉంటుందని సినిమాలో చూపిస్తారు, కానీ సన్నకారు రైతుకు భయం ఉంటుంది. కూలీలు ఎట్లా, నాగన్లు ఎట్లా, విత్తనాలు ఎట్లా, మందులు ఎట్లా, ఎరువులు ఎట్లా, ఈ భయం రైతులు నిద్రపోనియదు. వర్షం పడుతుంది, ఇంకా ఆయిటి పోనిందనంటే ఈయన పోయి షావుకారి ఇంటికాడ నిలబడతాడు. వాడు 1,99,000 పోయినసారి ఇది ఇయ్యలే, అది ఇయ్యలే, వడ్డీలు, రుణం, ఇదంతా ఎంత అండి? 10,000 అనుకోండి, 15,000 అనుకోండి. కానీ ఒక గ్రామంలో ఒక రైతుకి 15,000 రూపాయలు పుట్టడం అనేది మహా కష్టం. రామిరెడ్డి అని ఒక మిత్రుడు తెలంగాణ ఉద్యమానికి అది కూడా దోహదపడింది. 96 కాసర్ల రామిరెడ్డి అని వరంగల్ రైతు సేవా సమితి అధ్యక్షుడు ఉండే. ఆయన 450 మంది రైతుల మరణాల మీద బుక్ రాశాడు. వాళ్ళ కేస్ స్టడీస్ తీసుకుని నేనే దానికి ముందు మాట, నేనే దాన్ని పూర్తి రివ్యూ చేసి ఎడిట్ చేసింది కూడా నేనే. అప్పుడు ఒక జిల్లాలో 450 రైతులు ఎందుకు చనిపోయినారంటే పెట్టుబడి పెట్టలేక చనిపోయినారు, మిత్తికి తేలేక చనిపోయినారు. ఈ పరిణామాలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రైతులని ఎందుకు సబ్బండ వర్ణాలు ఉట్టినే రాలే వాళ్ళ పరిష్కారం ఉంది ఆ తెలంగాణలో. ఇక్కడ నేనున్న 30 ఎకరాల రైతు, ఆయనకు 3 ఎకరాలు కదా. మా ఫాదర్ పటేల్, మాకు 30 ఎకరాలు ఉన్నది. కానీ ఎండాకాలము ఎండ అవుతున్నది అనగానే వరంగల్ పోయి అర్తిదారు దగ్గర కూర్చునేటోడు. అర్తిదారు ఆయన ఏదో కొంత ఇచ్చేవాడు, అది సరిపోక అర్తిదారు ఇంటి పక్కిళ్ళు మేదర్కి ఇష్టం అని ఉండేవాడు. ఆయన దగ్గర పోయి మళ్ళీ ₹1.5 మిత్తికి మళ్ళీ తీసుకునేది. ఇవన్నీ తీసుకొచ్చి ఇక పంట పండించిన తర్వాత మేము అమ్ముకోవడానికి మాకు ఆప్షన్ లేదు, ఇక వాళ్ళ లారీలు వచ్చేటి తీసుకుపోయేది. అంటే విచిత్రం ఏమిటంటే రైతు, నేను బాల్యం నుంచి వ్యవసాయంలో ఉన్నటువంటి వాడిని, చూసినటువంటి వాడిని. అంటే నేను వ్యవసాయం చేసినాను కాదు, లేదా ఆయన కూడా చూసినటువంటి. రైతు ఇంట్లోకి ధాన్యం రాదండి తెలంగాణలో, చాలామంది తెలియదు. ఆడికే వస్తుంది, పొలాల దగ్గరికి వస్తుంది, అక్కడి నుంచి అక్కడికి వేసుకొని గింజ కూడా రాదు, తిండి గింజలు కూడా. 5 ఎకరాలు ఉన్న రైతు కూడా ధాన్యం అమ్ముకొని కోపన్ బియ్యం, రేషన్ బియ్యం తినేటువంటి వాతావరణం ఉండింది తెలంగాణలో. ఒకటి, అసలు పంటలే లేకుండా ఉన్న సందర్భాలున్నాయి. కరెంటు లేదు, నీళ్లు లేవు, పంటలు పండలేదు. రైతులందరూ వస్తే ట్యాంక్ బండ్ మీద లాఠీ చార్జ్ చేసినారు, బషీర్బాగ్లో కాల్పులు జరిపినారు. ఈ 2 సందర్భాలు ఉన్నాయి. అంటే ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు బంధు అనేటువంటి స్కీమ్, దానిలో లోపాలు ఉన్నాయి. దానిలో 100 ఎకరాలు ప్రకాష్కి ఇచ్చి నాకు ఇస్తే ఉపయోగం ఏముంది, ఆయనకు 50 ఎకరాలు ఉంది, నాకు 3 ఎకరాలు. అవును, ఏదో ఒక రేషనల్ ఉండాలి కదా, ఎవరికైతే ఊతం అందాలో వాళ్ళకి ఇవ్వాలి. సో అట్లా కాకుండా సరే ఫైన్, ఒక రైతులకి ఇందాక ప్రకాష్ ఒకటి చెప్పారు, ఊరి చివర అంటే సంచార జాతుల్లో ఒక 8-9 కులాలు ఉన్నాయి. బీసీఏ గ్రూప్లో ఉన్నారు. దొమ్మరి, దాసరి, డక్కలి, గంగిరెడ్ల, రాజన్నల, బుడుబుక్కల, వీళ్ళందరూ సంచార జాతుల్లోకి వస్తారు. వీళ్ళ జనాభా అంతా కూడా ఒక 2%, 1% ఆఫ్ స్టేట్ జనాభా కూడా ఉండదు. అది కాదు ఎగ్జాంపుల్. ఎస్సీలు ఈ రాష్ట్రంలో 18% ఉన్నారు, ఎస్టీలు 8% ఉన్నారు ఇప్పుడున్న లెక్కల ప్రకారం. ఈ 26% మందికి న్యాయం జరిగిందా?
వారు ఇంకొక మాట కూడా చెప్తున్నారు, 52% తెలంగాణలో బీసీలు ఉన్నారు. ఈ 52 మనం ఆంధ్ర గురించి మాట్లాడుకునేటప్పుడు జగన్ ఫ్రేమ్వర్క్ని చెప్తుంటాను నేను. అంటే అది కన్షీరామ్ ఫ్రేమ్వర్క్ కాదు, అది కాంగ్రెస్ ఫ్రేమ్వర్క్ కాదు, ఒక భిన్నమైనటువంటి ఫ్రేమ్వర్క్. నేను నాయకత్వంలో ఉంటా, నాతో పాటు మీరు కూడా ఎదగండి అని. పోనీ అట్లేమైనా ఈ బీసీలు ఎదిగినారు తెలంగాణ వచ్చిన తర్వాత? ఎవరో మీ చుట్టూ ఉండి భజన పరులు తప్ప, బ్యాండ్ మేళం తప్ప. మీరు ఈక్వల్ జస్టిస్ ఇచ్చినారా? మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఉమెన్ ఎందుకు ఇవ్వకూడదు? ఉమెన్కి 4 సీట్లు, 4 మంత్రులు ఉమెన్ పెట్టుకుంటే 4 మంత్రులు మీరు ఉమెన్ పెట్టుకోవాలనుకుంటే 40 సీట్లు ఉమెన్కి ఇవ్వాలి. బీసీలనా, ఎస్సీలనా, ఎస్టీలనా, ఓసీలనా? తప్పకుండా ఇవ్వండి. ఒక ఎస్టీలను ఎందుకు ఇస్తున్నారు ఉమెన్కి? ఎందుకు ఒక ఎస్సీ ఉమెన్ ఎమ్మెల్యే కాలేదు? ఎందుకు బీసీ ఉమెన్ ఎమ్మెల్యేలు రావట్లేదు? మీరు అంటే ఇది సామాజిక పరివర్తనకు దారితీసేటువంటి అంశం. దాంట్లో అటువంటి సామాజిక ఎజెండా అనేటువంటిది కేవలం మనము డిస్ట్రిబ్యూటరీ జస్టిస్ చేస్తాము, రైతు బంధు ఇస్తాము, ఇంకోటి ఇస్తాము తప్ప అదొక వైఫల్యం. దాని అంశం పక్కన పెట్టండి. కానీ తెలంగాణ హిస్టారికల్గా ఏవైతే నష్టాలను చవిచూచిందో, ఏవైతే ఇబ్బందులు పడిందో, అది రైతులకు సంబంధించింది కావచ్చు, వాటర్కి ఆయన ఎక్స్పర్ట్, వాటర్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు. వాటర్ అనేది కూడా మళ్ళీ అగ్రికల్చరే కాబట్టి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఉత్పాదకత కావచ్చు. అదేవిధంగా వాటరు అగ్రికల్చర్ రిలేటెడ్ అయినటువంటి పవర్ కావచ్చు, అగ్రికల్చరు దీనికి రిలేటెడ్ ప్రొడక్షన్ పవర్ కావచ్చు. పవర్ లేకపోతే వాటర్ రాదు, బాయిలర్లకి వెళ్ళి నీళ్లు రావు. దానికి కదా మోటార్లు కాలిపోయి ఇదంతా చేసి ఇవన్నీ కావచ్చు, మార్కెట్ కావచ్చు, అమ్మకం కావచ్చు. ఈ రంగం అనేటువంటిది ఒక 50 సంవత్సరాల్లో తెలంగాణ అనుభవించినటువంటి సంక్షోభం నుంచి రైతులను బయటపడేసింది అని చెప్పడంలో ఎటువంటి, ఈ 10 సంవత్సరాల్లో ఎటువంటి ఇది లేదు. వీళ్ళు నిర్లక్ష్యం చేసినవి ఏమిటి అని అనుకుంటే బహుశా నేను ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు, ఇంకొకరేమో సోషల్ జస్టిస్ అని చెప్పొచ్చు, హెల్త్ నాయకత్వం లేకపోవడం అని చెప్పి. హెల్త్ ఫస్ట్ 5 years పట్టించుకోలేదు. హెల్త్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది కేసీఆర్ కిట్స్ వల్ల. ఇవాళ నిన్న చూసినాము, ప్రతి 23 నిమిషాలకు ఒక సిజేరియన్ జరుగుతుంది తెలంగాణలో. సిజేరియన్స్ను పూర్తిగా చేసి ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెలివరీ తీసుకొని 70% ఆఫ్ డెలివరీస్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇదంతా కూడా కేసీఆర్ గారు ఒక 60% పనిచేస్తే జరిగినటువంటి 100%, 50% అంటారేమో, ఇంకా మార్కులు వేయాల్సి వస్తుంది. ఆయన నిజంగానే మనం ఆశించేది తెలంగాణ సమాజం అంటే ఫస్ట్ 5 yearsలో చూసుకుంటే ఖచ్చితంగా అంటే ఎఫర్ట్స్ పనిచేయడం అంటే ఒకటండి. కొత్త రాష్ట్రంలో మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారు కొత్త ఇంట్లో పోయిన తర్వాత అని అంటే, మీరు పని చేయడం అనేటువంటిది బహుశా 3 గంటలే చేస్తారు రోజుకి. కానీ ఈ ఫ్రేమింగ్, ఈ ఇల్లును ఎట్లా సవరించాలనే ఆలోచన ఉంటుంది కదా, అది కూడా పనే. మాకు మా యూజీసీలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ టీచర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎన్ని గంటలు పని చేస్తారు అనుకుంటున్నారు? వారంకి 5 గంటలు పని చేస్తారు. సీనియర్ ప్రొఫెసర్ రోజుకు కాదు. అదే ఒక టీవీలో ఉండే ఒక యాంకరు రోజుకు 5 గంటలు పనిచేస్తారు, 6 గంటలు పనిచేస్తారు, 8 గంటలు ఒక కార్మికుడు 11 గంటలు పనిచేస్తారు, 8 గంటలు పనిచేస్తారు. 11 ఇప్పుడు లేదు, అంబేద్కర్ చేయబట్టి అది 8 గంటలకు వచ్చేసి పనిచేస్తాడు. కార్మికుడు చేతులతోటి పనిచేస్తాడు, ఇదంతో చేస్తాడు. ఒక జర్నలిస్ట్కి 6 గంటలే. మనం జర్నలిస్ట్ బచావత్ బచావత్ అవార్డు దీని ప్రకారం. అట్లే ఒక ప్రొఫెసర్కి 5 గంటలే వారంలో. ఎందుకంటే ఈయన ఒక గంట సేపు పాఠం చెప్పడానికి 5 గంటలు చదువుకోవాల్సి వస్తుంది కాబట్టి, ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి, రీసెర్చ్ చేయాల్సి వస్తుంది కాబట్టి 5 × 5 25 గంటలు నెలకు వారానికి అనేటువంటి లెక్కేసి చూసి అట్లే ఒక కొత్త రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి, సవరించడానికి సిఎస్ ఏమో ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సిఎస్కి 8 గంటలు 10 గంటలు ఉంటాయి. కానీ ఏ రాజకీయ నాయకుడు అని ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా కూడా 24 గంటలు పనిచేస్తే తప్ప ఏం చేయాలనేటువంటిది కొంత మెంటల్ వర్క్ ఉంటుంది, కొంత రీసెర్చ్ వర్క్ ఉంటుంది, కొంత డిస్కషన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి కానీ 24 గంటలు వచ్చి సెక్రటేరియట్లో కూర్చుంటేనే రేవంత్ రెడ్డి గారు గత 4 రోజుల నుంచి సెక్రటేరియట్ పోలేదండి. పని అయిందా కాలేదా? అవుతుందా కాదా? అయినా సరే ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్, ఏం ఆగలేదు కదా, ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయొచ్చు కదా. వాజ్పేయి గారు ఎన్నడూ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చోలేదని చెప్తుంటారు, కానీ ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ అని చెప్తారు కదా. సో ఈ నరేటివ్ ఒకటి డెవలప్ అయింది. సెక్రటేరియట్ రాలేదు,
పని జరుగుతుందా జరగట్లేదా, జరగకపోతేనే బడ్జెట్లు. Yeah. జిఆర్ రెడ్డి అనే ఆయన, ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి అని, డాక్టర్ జిఆర్ రెడ్డి అని, ఆయన రోజుకి 20 గంటలు ఈ బడ్జెట్ రూపకల్పన, వనరుల సేకరణ, మీకు తెలుసు కదా, నేనే పరిచయం చేసి మొదటి దశలో ఉన్నటువంటివన్నీ జరిగినాయి కదా. అంటే తెలంగాణ అనేది ఎక్కువ బోర్ రాకుండా చెప్పాలంటే ఈ 10 సంవత్సరాలలో ఒక 50 సంవత్సరాలు జరిగినటువంటి లోపాలను కొన్నింటిని సవరించుకుంటూ వచ్చింది. కొన్ని నిర్లక్ష్యానికి గురైనాయి. ఎప్పుడైనా సరే, నేను ఇందాక భారతదేశం ఎగ్జాంపుల్ చెప్పింది. అందుకే 10 సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశం వచ్చేసరికి 10 రాష్ట్రాల నుంచి తిరుగుబాట్లు వచ్చినాయి. 70స్కి వచ్చేసరికి ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చింది. అంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో ప్రజలకు రీచ్ కాకపోతే ప్రజల అసంతృప్తి అనేటువంటిది బయటకు వస్తుంది. ఇది దేశంలో అయినా వస్తుంది, రాష్ట్రంలో అయినా వస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎక్స్పెక్ట్ చేసిన తర్వాతగా ఇంకొక 5 సంవత్సరాలు పనిచేయకపోతే మళ్ళీ ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజలు ఇమ్మీడియట్గా మళ్ళీ రివ్యూ చేస్తారు, చేసి మళ్ళీ ఇంకొక ఆప్షన్ కోసం వెతుక్కుంటారు. ఇదే జరిగింది తప్ప మనం ఎవరినో పోస్ట్ మార్టంలు చేసి ఈయన ఇట్లా ఉంటే ఇట్లా ఉండి ఇది అట్లా ఉండదండి. మహాసచ్చీలుడు మహాసిధిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చిత్తుగా ఓడిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం, ఎలక్షన్లు ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లా జరిగినాయి, రేపు ఎవరు వస్తారు అంటే. కాబట్టి ఈ ఎలక్షన్ సైకిల్లో ఇది కామన్గా జరిగేటువంటిది. ఒక్కటే చెప్పేది ఏంటంటే, ఈ 10 సంవత్సరాల తెలంగాణ ప్రయాణం అనేటువంటిది తెలంగాణ జాతి గర్వించేటువంటి విధంగా ఉంది. అది అస్తిత్వ పరంగా అయినా, ఆర్థికాభివృద్ధి పరంగా అయినా, అగ్రికల్చర్కి సంబంధించిన ఉత్పాదకత పరంగా అయినా, ఐటీ ఇతర సెక్టార్లలో పరిశ్రమల్లో సాధించినటువంటి అభివృద్ధి పరంగానైనా ఈ 5 రంగాలలో తెలంగాణ ఎటువంటి నష్టం జరగలేదు. మిగతా సామాజిక రంగాలలో కూడా ఇవాళ చేపల ఉత్పత్తి అని మనం నవ్వుకుంటాం, గొర్రెలు చేపలని, కానీ ఆ సంపద అనేది డైరెక్ట్గా ఆ కన్సర్న్ సమాజానికి పోతున్నది. యాదవులకే పోతుంది. గొర్రెల పెంపకం మీద వచ్చిన ఇన్కమ్ ప్రభుత్వం ఏమీ అందులోకెళ్ళి కమిషన్ తీసుకునేటువంటి అవకాశమో లేకపోతే రిటర్న్ తీసుకునే అవకాశం లేదు. ఒక పెద్ద చెరువులో, ఆయనకు ఎక్కువ తెలుసు వివరాలు, ఒక చెరువులో 2 లక్షల చేప పిల్లలను వేసి అక్కడ ఉన్నటువంటి 100 మంది రైతులకి, మత్స్యకారులకి, చలో మీరు తీసుకొని అమ్ముకోండి 3 నెలల తర్వాత అని చెప్పి వాళ్ళే హక్కుదారులుగా చేసి, అసలు అది అనూహ్యమైనటువంటి పరిణామం. ఇది ఆయా సమాజాలలో, ఆయా కులాలలో, ఆయా సామాజిక వర్గాలలో ఒక ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడానికి ఖచ్చితంగా దోపడి. ఇట్లా అనేక రంగాలు, మనం ఎక్కువసేపు ఈ చర్చలో ఉంటే మిగతా ఇది ఉండదు కాబట్టి అనేక రంగాల్లో సంతృప్తికరమైనటువంటి రీతిలో అభివృద్ధి జరిగిందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అయితే ఇంకా అనేక రంగాల్లో అసంతృప్తి ఉంది. అసలు వాటిని నిర్లక్ష్యం చేసినారని చెప్పుకోవడానికి కూడా ఎటువంటి అభ్యంతరం. సో ఇప్పుడు ప్రకాష్ గారు, ఒక అతి కీలకమైనటువంటి ఒక వాదన ఇప్పుడు ఒకటి వస్తుంది ఆంధ్రప్రదేశ్ గురించి. చక్రపాణి గారు చెప్పారు కాబట్టి ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ కనుక అక్కడ చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కార్, కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని కలిపేలాగా పనిచేస్తుంది అనేటువంటి ఒక వాదన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది అనేటువంటి వాదన సీనియర్ మోస్ట్ తెలంగాణవాది పాసం యాదగిరి గారు అంటున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే ఒక అభద్రతా భావం అనేది వస్తుంది. ఇద్దరు ఒక టైంలో మోడీ కూడా కేంద్రంలో మళ్ళీ వస్తున్నాడు. మోడీ గారు అక్కడ వచ్చి, ఆయన తెలంగాణ వ్యతిరేకి, అప్పుడు డివిజన్కు వ్యతిరేకి, తల్లిని చంపి బిడ్డనిచ్చారు అని చెప్పాడు. ఇప్పుడు కూడా ఈ మధ్య కాలంలో కూడా అంటుంటాడు. అయితే ఆంధ్రలో చంద్రబాబు ఇటువంటి తప్పు చేస్తాడని నేను అనుకోను. ఇంకోటి ఏంటంటే, అప్పుడు ప్రజల లోపల కొంత ఉండే విడిపోవద్దని. ఇప్పుడు ఎప్పుడో విడిపోయి ఉండాల్సింది. మన రాజధాని డెవలప్ చేసుకొని మన ప్రాజెక్టులు కట్టుకుంటే ఈ హైదరాబాద్ మీద మన పెట్టుబడులు పోకపోయేటి కదా. ఇప్పుడు ప్రజలను కన్విన్స్ చేయడం చాలా కష్టం, ఆంధ్ర ప్రజల్ని. రెండో, తెలంగాణలో 3.7 కోట్ల మంది ఉన్నారు. ఏ ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అనుచరులు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేయడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు చీఫ్ మినిస్టర్. ఒకప్పుడు ఆయనకి చంద్రబాబు అనుచరుడు. చంద్రబాబు ప్రతిపాదన పెడితే ఫస్ట్ వ్యతిరేకించేది రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఆయనకు ఆ సీటు ముఖ్యం తప్ప చంద్రబాబు ముఖ్యం కాదు. చంద్రబాబు ఒక స్టెప్పింగ్ స్టోన్, ఆయనకు ఒక మెట్టు ఎక్కడానికి చంద్రబాబు ఉపయోగపడ్డాడు. ఆ మెట్టు ఎక్కడానికి రాహుల్ గాంధీ ఉపయోగపడ్డాడు. ఆ మెట్టు మీద కూర్చున్నాడు ఆయన. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి దాన్ని ఒప్పుకోడు. పార్శ్వనాథగిరి గారు కొంత అభద్రతాభావంతో మాట్లాడాడు.
ఆ ప్రమాదం ఉంటుందని ఒక ప్రయత్నం జరుగుద్దని చెప్పాడు. బట్ ఎట్టి పరిస్థితుల్లో అది అసాధ్యము, సాధ్యం కానే కాదు. అంతవరకు నేను చెప్పదలుచుకుంటాను. రెండవది కేసీఆర్ గారి గురించి ఆయన ఆలోచనల గురించి చెప్పారు కదా. అవసరమైతే ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళి ఈ దేశాన్ని మార్చాలి, తెలంగాణను మార్చిన ఒక సంతృప్తి ఆయనకు ఉంది. అన్ని రంగాలలో ఫస్ట్ 5 ఇయర్స్లోనే అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరించాడు. తెలంగాణకు ఉన్న ఈ ఆవిష్కరణలు భారతదేశానికి కూడా ఉండాలనుకున్నాడు. తప్పేం లేదు. 70,000 టీఎంసీల నీళ్లు అవైలబుల్ ఉంటే 35,000 టీఎంసీల నీళ్లు కూడా వాడుకోవట్లేదు. ఈ భూమి కావాల్సినంత ఉన్నది. ఆ భూమికి నీళ్ళను పంపించినట్టయితే మ్యాన్ పవర్ ఉంది, ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేది ఆయన ఆలోచనలన్నీ కూడా మంచివే. కానీ ఆ సరైన సమయం కాదు. అది పార్టీ పెట్టి తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ముహూర్త నిర్ణయం సరిగా లేదు ఆయనకి. భారతదేశ వ్యాప్తంగా పార్టీని విస్తరింపజేయాలనుకుంటే ఇప్పుడు మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నది. మేము 0 నుంచి కాదు టీఆర్ఎస్ని బిల్డ్ చేసింది, మైనస్ నుంచి బిల్డ్ చేసినాం. మైనస్ అంటే ఏంటంటే ఎక్కడంతా తెలంగాణ అంటే ఒక నెగటివ్ వాతావరణంలో మేము పార్టీని బిల్డ్ చేసాం. అదే మఖలో పుట్టి పుప్పలో మాయమే అదే అన్నారు. కానీ మేము బిల్డ్ చేసింది నెగటివ్ నుంచి. భూమి మీద మేము పిల్లర్ లేలే, 10 మీటర్ల లోతు నుంచి పిల్లర్లు లేసాం. అంటే అందరి గుండెల్లో తెలంగాణ రాదు, తెలంగాణ గురించి ఎందుకు పోతున్నారు అన్న కాడి నుంచి నీకు తెలంగాణ వస్తుందా రాదని నేను అడుగుతలేం, తెలంగాణ కావాలన్న వద్దా అని నేను అడుగుతున్నాం. ఎంతోమంది అన్నాడు కేసీఆర్ వచ్చి ఆయన డిస్కరేజ్ చేస్తుంటే నిన్ను నేను వస్తుందా రాదా అని అడుగుతలేనయ్యా, రావాలన్నా వద్దా అంటే రావాలి, గక్కడనే ఉండు నువ్వు, ఈ అర్థం మించి నువ్వు మాట్లాడకు, రావాలన్నది కదా, ఎట్లా వస్తుంది మేము చూసుకుంటాం. అంటే ఒక నెగటివ్ వాతావరణం నుంచి 0కి తీసుకొచ్చి ఇట్లా అనడం 0 నుంచి మళ్ళీ బిల్డ్ చేసుకుంటూ వచ్చినాం. ఆ కష్టము భారతదేశ వ్యాప్తంగా పార్టీని విస్తరింపజేయాలని ఏదైతే అనుకున్నాడో ఆ కష్టం ఇక్కడ పడ్డాడు ఆయన. అసలు మీరు అన్న ముహూర్తం అనేది ఎప్పుడైతే బాగుండే సరైన ముహూర్తం అనిపించింది? ముహూర్తం అని అంటే పంచాంగం ప్రకారం కాదు, ఆయనే చెప్పాడు. ఆయనే నవంబర్ డిసెంబర్ 2000 సంవత్సరంలోనే పార్టీ పెట్టాలని చెప్పి ఆయన మిస్సెస్ శోభక్క ఇద్దరు కూర్చొని పూజలు చేశారు. మా మెంబర్షిప్ బుక్స్, సుధా అశోక్ తేజతో పాటలు, జెండా అన్నీ చేసిన తర్వాత సడన్గా ఆయన డ్రాప్ అయ్యాడు. ఎందుకు అనంటే ముహూర్త బలం సరిగా లేదన్నాడు. అంటే మీరు పంచాంగం చూసే పండితుని తీసుకొచ్చి ముహూర్తం చూసి చేశారు కదా అంటే ముహూర్తం అంటే అది కాదయా, అది వాళ్ళు బ్రాహ్మణులు అట్లా ప్రచారం చేశారు. అనువైన సమయం రావాలి. తెలంగాణ నినాదం అనేది మరుగున పడ్డది. కావాలని ఆకాంక్ష ఉంది కానీ లీడర్షిప్ క్రైసిస్ ఉన్నది. ఇంకోటి పెట్టగానే అందరూ మన తండోపతండాలుగా మన దగ్గర రారు. అట్లా వచ్చే ఒక సరైన సమయం ఒకటి వస్తుంది. అదేంటంటే లోకల్ బాడీస్కి ఎలక్షన్స్ రాబోతున్నాయి, సుప్రీంకోర్టులో ఉంది ఆ కేసు. ఏదో ఒక రోజు తీర్పు వస్తుంది. అప్పటికే స్పెషల్ ఆఫీసర్స్ 2 సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీల దగ్గర నుంచి స్పెషల్ ఆఫీసర్సే ఉన్నారు. కాబట్టి ఆ తీర్పు రాగానే మనం పోయినట్టయితే ఆ ఎన్నికలల్లో ప్రతి గ్రామంలో కూడా ఆస్పిరెంట్స్ ఉంటారు. 10 మంది పోటీ పడతారు, ఒక్కరికి టికెట్ ఇస్తారు ఆ పార్టీ, మిగతా వాళ్ళంతా ఆల్టర్నేట్ చూస్తారు కదా. అప్పుడు ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి మనకు వస్తారు. అది ముహూర్తం అంటే అని అన్నాడు. ఆ సమయంలోనే ఆయన పార్టీ, నేనే చెప్పాను, రేడియోలో విన్నాను, బెంగళూరులో ఇక్కడ ఉండి, సుప్రీంకోర్టు 90 రోజులలో లోకల్ బాడీస్ ఎన్నికలు జరపాలని చెప్పి ఆదేశించిందని చెప్పి వెంటనే ఫోన్ చేసి చెప్పా. అంటే ఇమీడియట్గా వచ్చేసి ఇక స్టార్ట్ చేద్దామన్నాడు. స్టార్ట్ చేసిండు. అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. 87 మండలాల్లో జెడ్పీటీసీలు వచ్చారు, 1016 మంది ఎంపీటీసీలు గెలిచారు, 1700 మంది సర్పంచులు గెలిచారు. ఒక పెద్ద సైన్యం వచ్చేసింది. క్యాడర్ మాత్రం తెలంగాణ అంతా వచ్చింది. కానీ బలం మాత్రం 2.5 జిల్లాలనే ఉంది. అప్ టు ఈ నామన్న దీక్ష దాకా కూడా 2.5 జిల్లాల తెలంగాణ ఉద్యమమే అది. సో ఇట్లా జరుపుకుంటూ వచ్చిందమ్మా అది. ఒక్కటి నేను గర్వపడేది ఏంటంటే ఆ 14 ఏళ్ళ ఉద్యమ అనుభవం ఆయనకు చాలా మంచి పనులు చేయడానికి అవకాశం ఇచ్చింది. చేశాడు కూడా. ఇప్పటికీ భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు ది బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆయన అని నేను చెప్పగలుగుతా. ఆయన ఇన్ని తప్పులు చేసినా కూడా ఇంకొక 5 ఏళ్ళ అవకాశం ప్రజలు ఇచ్చి ఉండాలి అని అంటారు. ఆ తప్పుల నుంచే కొన్ని మంచి కూడా జరుగుతూ ఉంటాయి కదా. మనిషికి ఎవరైనా కానీ అమ్మ, అది కేసీఆర్ కానీ, మోడీ కానీ, మీరు కానీ, నేను కానీ, రోజుకు 60,000 ఆలోచనలు వస్తాయి. ఇది అనలైజ్ చేసి సైంటిస్ట్ చెప్పిందే. 48,000 ఆలోచనలు మనకు అవసరం లేని నెగిటివ్ ఆలోచనలు. వాటి కనీసం 1/5 12 60 కదా, 12 48 అంటే 80% ఆలోచనలను కనీసము 60% నెగిటివ్స్కు పరిమితం చేసామనుకో ఈ ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. ఆ 40% అనేది పాజిటివ్ ఫీల్. 60 నెగిటివ్ ఉన్నా పర్లేదు, ఆ 40 అన్నా కనీసం ఉండాలి కదా. అయితే ఆ రెండవ టర్మ్ అంతా కూడా ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు డామినేట్ చేశాయి. అవినీతి పెరగలేదు అని నేను అనుకుంటున్నాను. ఓకే, అవినీతి కేంద్రీకృతమై ఉండొచ్చు.
మాకు తెలిసి ఒక కాస్ట్ సర్టిఫికేట్కి వెళ్తే, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్కి వెళ్తే కూడా ఒక 4-5 ఆఫీసర్లకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేటిది. ఒక 20 సంవత్సరాల కింద, 15 సంవత్సరాల కింద మహా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఇటువంటి అనేక సంఘటనలు మనకు తారసపడేటి. సరే, తర్వాత మీడియా పెరగడమా, సోషల్ మీడియా పెరగడమా, లేకపోతే ఇవన్నీ టెక్నాలజీ పెరగడం, ఇదంతా జరిగింది. ఎందుకంటే వాడు అడగగానే వీడు ఫోటో తీస్తున్నాడు, ఇవన్నీ భయాలు వచ్చినాయి. కానీ ఓవరాల్గా జనరల్ పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్ మారిపోయింది. ఎవరు అడిగినా కూడా ఇచ్చే పరిస్థితి, 10వ తరగతి పాస్ అయినప్పుడు ఎందుకు ఇవ్వాలి నీకు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అంటే ఆ చైతన్యం సమాజంలో వచ్చింది. ఇవాళ బీహార్లో అవినీతి ఉంది, ఒరిస్సాలో అవినీతి ఉంది, ఇట్లాంటి చిల్లర అవినీతి ఉంది. కానీ జన సమాజంతోటి సంపర్కం, ఇంటరాక్షన్ పెరిగిన తర్వాత అవినీతి అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది, తగ్గిపోతుంది. అది జరిగింది తెలంగాణలో అనేది. ఒక గ్రౌండ్ లెవెల్ అవినీతి అనేది తగ్గింది. ఎందుకంటే రాజకీయ చైతన్యం తెలంగాణ ఉద్యమం ఉట్టిగానే రాలే. ఒక 10 సంవత్సరాలు జనమంతా ఒకటై తిరిగినారు. జేఏసీలు ఉన్నాయి, అదే ఆఫీసర్లు వీళ్ళతోటి కలిసి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రశ్నించే స్వభావం అనేటువంటి తెలంగాణ సమాజంలో విపరీతంగా పెరిగింది. తెలంగాణ నుంచి 70 సంవత్సరాల లెక్కలు తీశాను నేను. తెలంగాణ నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు 9 మంది. ఓన్లీ తెలంగాణ మూమెంట్ వరకు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు ఓన్లీ 9 ఆఫీసర్స్ ఐఏఎస్లు. గోపీనాథ్ రెడ్డి ఆయన అక్కడి నుంచి మొదలుపెట్టి, రెడ్డి ఆయన నుంచి మొదలుపెట్టి బుర్ర వెంకటేశం గారి దాకా 9 మంది. మేము సిఎస్ అందరం కూర్చొని లెక్కేసిన దాంట్లో ఈ 9 మందిలో సర్వీస్లో ఉన్నది 3 ఆఫీసర్లు, 2 ఆఫీసర్లు, 3 ఆఫీసర్లు. రామలక్ష్మణ్ కూడా లెక్క పెడితే ఇప్పుడు తీసుకోండి, ఇప్పుడు వీరనే చెప్పమనండి. తెలంగాణ నుంచి తెలంగాణ కలెక్టరేట్ అయినటువంటి డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు మేబీ 5-8 మంది, 10 మంది కంటే కొలేరు. అప్పుడు నాగిరెడ్డి గారు ఉండేవారు, బుర్ర వెంకటేశం గారు ఉండేవారు. ఇద్దరే డైరెక్ట్ తెలంగాణ. గోపాల్ రెడ్డి మీరు అన్నది, గోపీనాథ్ రెడ్డి, గోపాల్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళు. కానీ కేంద్రం కాదు, హైదరాబాద్లో పనిచేసి నీకు అలకేట్ అయిన వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అంటున్నాం బీహార్ వాడికి ఇక్కడ ఇచ్చినారని. బీహార్లో కూడా ఉన్నాడు మన మనవాడే ప్రిన్సిపల్ సెక్రటరీ, పంజాబ్లో ఇంకోటి ఉన్నాడు. నేను హిమాచల్, సిక్కిం పోతే సిక్కింలో కూడా ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మనవాడు, త్రిపురలో. అంటే ఇది ఆల్ ఇండియా సర్వీస్. ఇప్పుడు మీరు అనుకుందాం, మీరు ముఖ్యమంత్రి అయినారు, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయినారు. రేవంత్ రెడ్డి గారు కూడా బీహారీలు అన్నాడు, బీహారీ పాలన అన్నాడు. కానీ వాళ్ళందరూ బీహార్ వాళ్ళు కదా ఉన్నారు. ఎక్కడున్నారండి మిగతా వాళ్ళు? పోనీ అనుకుందాం ఓన్లీ ప్యూర్ తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీని ఇద్దామని, వెంకటేశం గౌడ్ ఒకడే ఉన్నాడు ప్యూర్ తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఒక మాట చెప్పాలి నేను, ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ కాగానే పాపారావు గారు కొద్దిగా ఇలా కీ రోల్ ప్లే చేశాడు. ఎవరెవరిని అలాట్ చేయించాలి, ఏంది ఆప్షన్స్ కూడా అడిగారు. ఎవరు ఆంధ్ర పోతారు, ఎవరు తెలంగాణ పోతారు. అంటే చాలామంది మన వాళ్ళు వేరు రాష్ట్రాల్లో ఉన్నారు. సరే, ఉద్యమకాలం నుంచి నేను పరిచయస్తుంది కాబట్టి ఏదో ఒక రకంగా ఫోన్ నెంబర్ తీసుకొని, సార్ మీరు సార్తో మాట్లాడండి, మేము ఉద్యమకాలంలో అక్కడ లేకపోయినా కూడా వేరే రాష్ట్రాల్లో ఉన్నా కూడా మాకు ఆ ప్రాంతం పట్ల ప్రేమ ఉంది, అక్కడ పుట్టాం మేము, అట్లా ఆ రుణం తీర్చుకోవడానికి మేము రావాలనుకుంటున్నాము అని చెప్పి అతి కష్టం మీద నేను ఎంతోమంది కోసం ట్రై చేశాను. కిరణ్ అనేవాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యి ఐఏఎస్ అయ్యి పశ్చిమ బెంగాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వ్యక్తుల గురించి కూడా ఎంతోమంది కోసం ట్రై చేస్తే లాస్ట్కు ఒక కళ్యాణ్ మాత్రం తేయగలిగాం. ఎందుకంటే వాళ్ళ అమ్మ పెద్ద పోరాట యోధురాలు. ఫిబ్రవరి 20 తెలంగాణ బిల్లు ఆమోదం పొంది అధికారం ఈయన చేపట్టడానికి మధ్యలో 4 నెలలో 3 నెలలో ఉంది. ఆ టైంలో నేను ఏ ఛానల్కి పోయినా ఒకటి మాట్లాడేదమ్మా, ఏంటంటే తెలంగాణ అంటే అన్ని ప్రాంతాల లాంటిది కాదు, అన్ని ప్రాంతాల అన్నట్టే కొండలు, గుట్టలు, నదులు అందరూ ఉన్నారు ఇక్కడ కూడా. జాగ్రఫికల్గా అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టే ఉంటుంది ఇది. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడి ప్రజలు త్యాగధనులు, ఆశయం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, ఒక లక్ష్యం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు, ఇటువంటి ఉద్యమ స్వభావం ఉన్నవాళ్ళు, ఇటువంటి డెడికేషన్ ఉన్నవాళ్ళు, ఇటువంటి ప్రాణాలను సైతం అభివృద్ధి కోసం త్యజించేవాళ్ళు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేరు. అటువంటి వాళ్ళ చేతుల్లోకి తెలంగాణ రాబోతున్నది. ఈ తెలంగాణ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. ఒక్క వేటితో కట్ చేసి పడేశాడు. నాది ఉద్యమ పార్టీ కాదు, నాది రాజకీయ పార్టీ అని. ఆంధ్ర తెలంగాణ అనేటిది భౌగోళికంగా కలవకపోవచ్చు కానీ చాలామంది ఉద్యమకారుల్లో అటు ఇటు కానీ ఏ గొడుగు కాగొడుగు పట్టని ఉద్యమకారుల్లో ఈ ఆందోళన అయితే వారు చెప్పినట్టుగా ఉంది. పాషం యాదగిరి లాంటి గారు మాట్లాడడంలో. ఎందుకంటే రేపు తెలుగుదేశం కూడా గెలుస్తాయి.
అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళందరూ, బ్యాక్గ్రౌండ్ ఏంటి? వీళ్ళ బ్యాక్గ్రౌండ్లు ఏంటిది, వీళ్ళు ఏం చేసినారు? 100% వారు చెప్పింది కరెక్ట్. ఏమిటంటే 2 రాష్ట్రాలను కలిపిన ముఖ్యమంత్రి పదవి వదులుకోడు. ముఖ్యమంత్రి పదవి కాదు, రేవంత్ రెడ్డికి తెలంగాణ మీద ప్రేమ లేదని అనుకోవడం కూడా తప్పు. ఆయన తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలి, తెలంగాణను స్వతంత్రంగా ఉంచుతాడని కూడా నేను అనుకుంటున్నాను. కానీ పరిపాలనలో జోక్యం పెరుగుతుందా పెరగదా, ఏ ఆఫీసర్లు వస్తున్నారు, మళ్ళీ ఎవరు వస్తారు అనేటువంటి భయం యాదగిరి లాంటి వాళ్ళకు ఉండడంలో ఎటువంటి తప్పులేదు. ఇది ఒక్కటే కాదు, నిన్న మొన్న తెలంగాణ జాతీయ గీతము రాష్ట్ర గీతము మీద మార్పు గీర్పు అసలు రచన జోలికి పోవట్లే. వరంగల్కి సంబంధించిన ఒక మిత్రుడు, ఒక సినిమా డైరెక్టరు, ఆయన ఎందుకు మీరు ఒక ఆంధ్ర సంగీత దర్శకుడితోటి తెలంగాణ మొత్తము ఉద్యమ గానానికే ఇది పాట కట్టినటువంటి సమాజం కదా, సంగీతం సమకూర్చిన సమాజం ఉంది కదా, చాలామంది అద్భుతమైన మ్యూజిషియన్స్ ఉన్నారు కదా, మీరు ఒక ఆంధ్ర మ్యూజిషియన్ని ఎందుకు పెట్టుకున్నారు? మీరు ట్విట్టర్ చూస్తే వాళ్ళ పొద్దుటి నుంచి దాని మీదనే భయంకరమైన విపరీతమైన చర్చ జరుగుతున్నది. నా దృష్టిలో కళాకారులకు, సంగీత ప్రియులకు కానీ, సంగీత వాయిద్యకారులకు కానీ, నటులకు కానీ ఈ ప్రాంత అస్తిత్వాన్ని అటాచ్ చేయడం కానీ ఇవన్నీ కూడా తప్పిది. ఇది ప్రపంచం అంతా గర్వించేదగ్గ వాళ్ళు మన వాళ్ళు అనుకోవాలి తప్ప వాడు ఆంధ్ర అని చెప్పి ఒక గొప్ప వ్యక్తి, ఇప్పుడు శ్రీశ్రీ ఆంధ్ర కాదు. ఫస్ట్ అసలు జయ జయ తెలంగాణ పాటను రామకృష్ణ ఎవరు పాడంగా విన్నాం మనం, ఎవరితో రాయించాలనుకున్నాం, ఎవరితో పాడించాలనుకున్నాం. ఫస్ట్ పోయింది బాలసుబ్రహ్మణ్యం దగ్గరికి, రసమై బాలకిషన్కు ఆ బాధ్యత చెప్పారు రికార్డ్ చేయమని. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర పోతే లాస్ట్ లైన్ తీసేయమన్నాడు, స్వరాష్ట్రమై తెలంగాణ, అది ఆ లైన్ తీసేయమన్నాడు, స్వరాష్ట్రమై తెలంగాణ అనేది తీసేయమన్నాడు. ఆయన విభజనవాది కాదు, ఆయన నేను తీయనన్నాడు, రసమై వెళ్ళిపోమన్నాడు. రామకృష్ణ గారు నేను పాడతాను, చాలా గొప్పగా ఉంది పాట అన్నాడు. రామకృష్ణ గారు ఆంధ్రనే కదా, మరి ఆ పాటను యాక్సెప్ట్ చేశాం కదా, అందరం పాడుకున్నాం కదా, ఆయన పాడిన ఆ వాయిస్లో నుంచే తెలంగాణ పాట వచ్చింది. వీళ్ళంతా అప్పుడు కేసీఆర్ని ఎందుకు ప్రశ్నించలేదు, రసమై బాలకిషన్ ఎందుకు ప్రశ్నించలేదు? ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా పీక్కి వెళ్ళిపోయిన వాళ్ళు. ఈ సంగీత అసోసియేషన్ వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, దయచేసి కీరవాణి లాంటి వాడు ఆ పాటకు వాయిద్యాలు సమకూర్చడం కానీ, ఒకవేళ ఆయన పాడినా కూడా అది ఆ పాట గౌరవాన్ని తెస్తుంది. ఒకటే మాట అయితే నేననేది ఏంటంటే, సూర్యుని చూపెడితే ఏళ్ళను చూడొద్దు అనేది నేను చెప్తున్నా. కీరవాణి లేకుంటే అందశ్రీ కాదు ఇక్కడ. ఆ పాట ఉద్యమానికి ఎట్లా ఉపయోగపడేది, ఆ జాతీయ గీతం ఎందుకు కావాలి, అది మనకు అవసరం కదా. నేను చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన రాసింది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్లకు వెల్కమ్ చేయడానికి రాసింది జాతీయ గీతం అయినప్పుడు ఇవన్నీ వెతకడం అనేది కరెక్టా, అవసరమా? అంటే ఇది నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇంకొక అభిప్రాయం కూడా ఏముందంటే, వాళ్ళు కూడా ఉద్యమకారులు గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక పర్సెప్షన్ తోటి చెప్తున్నాం మనం ఇవన్నీ. ఈ పర్సెప్షన్ పెరిగిపోతే ఏమవుతుందంటే, చండశాసనంలాగా నేను చెప్పిందే ఉద్యమం అనే కాడికి వస్తాం మనం. ఇవాళ ఆ కళాకారులు కూడా ఉద్యమకారులే, ఆ కళాకారులు కూడా గొంతు చించుకొని పాటల్ని ట్యూన్ చేసిన వాళ్ళే, ఆ కళాకారులు కూడా తెలంగాణ అస్తిత్వానికి అనువైన రాగాలను వెతుక్కొని మలచినటువంటి వాళ్ళే. జయ జయ హే తెలంగాణ అనేది మొట్టమొదటిసారిగా ఈయన తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో పాడినప్పుడు అప్పటికి రామకృష్ణ లేడు, అప్పటికి అందశ్రీనే పాడినాడు. జైబోలో తెలంగాణ కూడా అందశ్రీనే ట్యూన్ చేసుకున్నాడు. ఇప్పుడు ట్యూన్ చేసేది కూడా దానికి భిన్నంగా వస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. అదే ఊపుతోటి జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని ఉండాలి తప్ప జయ అంటే రాదు కదా. నేనేమంటున్నానంటే మాత్రం మార్చాడు కదా. నేనేమంటున్నానంటే అట్లా మారిస్తే కూడా తెలంగాణ అంటే ఇంకా తరం ఉంది కాబట్టి ఆ తరం సార్ అట్లనే పాడతాడు సార్. నువ్వు ఎట్లా పాడించినా నువ్వు అట్లనే పాడతాడు అనుకున్నప్పుడు అది నీకు ఇంకో కొత్త రాగం ఎందుకు? అప్పుడు కీరవాణి ఎగ్జాక్ట్లీ కీరవాణి ఎందుకు? ఇది నేను అనట్లేదు, నేనంత సంకుచితంగా లేను. ఆ అసోసియేషన్ యొక్క అభిప్రాయాన్ని కూడా మనం విశ్లేషించాలి కదా. అసోసియేషన్ యొక్క అభిప్రాయం ఏమిటంటే, తెలంగాణ మట్టిలోంచి అనేక రాగాలను మలిచింది. జయరాజ్ పాట రాస్తే సంగీత దర్శకుడు దగ్గరికి పోయి గద్దర్ పాట నేర్పిన మహానుభావుడు కదా, వాగ్గేయకారుడు కదా.
గద్దర్ పోలే సంగీత దర్శకుడి దగ్గరికి ఈ పాట ఎట్లా పాడాలో జర చెప్పన్నా అని. అవును. ఆయన తెలంగాణ గుండెలోకి ఈ పాట ఎట్లా చేరుతుందో చెప్పినాడు. అట్లనే పాడాడు. ఈక్వల్గా అందశ్రీ కూడా పాడినాడు. ట్యూనింగ్కి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఆర్కెస్ట్రాని హైర్ చేసుకో. ఆర్కెస్ట్రా నీ జాతీయ గీతం అంటే నీ రాష్ట్ర గీతం అంటే నీకు ఒక స్థానిక ఫ్లేవర్ ఉండాలి కదా. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీని మీరు పులావ్ లాగా చేసేస్తే దాంట్లోనే ఆలు చేస్తాం, దాంట్లోనే అదొక్కటి మాత్రమే ఆ సంగీత దర్శకులు లేకపోతే ఆ మిత్రుడు ఫిల్మ్ డైరెక్టరు ఆయన నిజానికి చాలా ఆయనతోటి మాట్లాడినాడు. ఆయన ఇట్లాంటివన్నీ జరిగినాయి కాబట్టి వాళ్ళ అభిప్రాయం గద్దర్ పాటని ఇంకొక రకంగా ట్యూన్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో ఉన్నటువంటి రాచరికపు వ్యవస్థ లక్షణాలను ప్రతిబింబిస్తోంది. చార్మినారు వద్దు, కాకతీయ తోరణము వద్దు, దాన్ని కూడా మార్చాలి. మన బతుకమ్మ, బోనాలు, నాగోబా జాతర ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అయ్యేలా ఉండాలి. అదెలా చూస్తున్నారు? అంటే ఒకటి రాచరికపు పోకడలు అని అంటే అసలు భారతదేశంలో ఏ చిహ్నం లేదు. భారతదేశంలో ఉన్న ప్రతి సాంస్కృతిక చిహ్నం ఏదైతే అధికారిక చిహ్నాలు అంటున్నారో మీరు ఒక 500 సంవత్సరాలు నుంచి 1000 సంవత్సరాల నుంచి కూడా అన్ని ఫ్యూడల్ చిహ్నాలే. ఆ 3 సింహాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అదే అంటున్నా, అన్ని ఫ్యూడల్ చిహ్నాలే. మన ఎంత అజ్ఞానం అంటే కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప అంటాం. ఎందుకంటాం? కాకతీయ శిల్ప సంపదని అద్భుతంగా మలిచి ప్రతిబింబించి ఆ కళా సంపదని మనకి ఇచ్చినారు. అదొక కాంతి రేఖ అంటున్నాం. కానీ అదొక రక్తరేఖ అని నేను అనుకుంటా. ఎందుకంటే దానివల్లనే కదా సమ్మక్క సారక్కని వేధించినారు. ఆ శిస్తుల కోసమే కదా, ఆ సంపద కోసమే కదా. ఇక్కడ కట్టినటువంటి మనకు ఒకటి ఏముంటుందంటే ఇక్కడ కట్టినటువంటి శిల్ప సంపద చెక్కడానికి కావాల్సిందంతా కూడా రాజ్యాల నుంచి ప్రజల నుంచి దోసుకొచ్చిందే కదా. ఏ రాజు కూడా సంపద సృష్టించలేడు. సంపద పోగు చేస్తాడు, సంపద కలెక్ట్ చేస్తాడు తప్ప సంపద రాజు సృష్టించాడు, అసాధ్యం. ఇది ఏ శిస్తులు వసూలు చేసి అయితే మీరు తెచ్చినారో ఆ శిస్తు కట్టినందుకే సమ్మక్కను సారక్కని ఆయన వాళ్ళ జంపన్నని వీళ్ళందరినీ చంపి నీళ్ళలో పడేసినారు కదా. మరి మీ ఆరాధ్య దేవత సమ్మక్క సారక్కన కాకతీన ఈ వైరుధ్యము చరిత్రలు జోలికి పోతే ఉంటుంది. ప్రతీకలు వేరు. అంటే మనకు చాలాసార్లు మనం తీసుకునే ప్రతీకలోనే చాలా ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి, గర్వపడే అంశాలు ఉంటాయి. కాకతీయ కళా సంపద అనేటువంటిది ఆ కాలానికి ఆ శతాబ్దానికి ఒక అద్భుతమైనటువంటి కళా వైవిధ్యం. అది ఒక చోళ సాంప్రదాయం ఎట్లాగైతే ఉందో, ఒక మిగతా సాంప్రదాయం దక్షిణాదిలో ఎట్లాగైతే ఉందో, ఒక విజయనగర సాంప్రదాయం విజయనగరం ఇంకా చాలా లేటర్, జస్ట్ మొన్నటి ఇది. అంటే ఒక ప్రాచీన కళా సాంప్రదాయాల్లో సామ్రాజ్యాల్లో ఒక శత్రు దుర్భేద్యంగా విలసిల్లినటువంటి రాజ్య వారసులం అని చెప్పుకోవడమే తప్ప ఆ పన్నుల వారసులము, ఆ రక్తపు వారసులం అది కాదు కదా. ప్లస్ ఆ శిల్ప సంపద అనేది తెలంగాణకు ఒక సింబల్. అసలు చార్మినార్ అనేటువంటిది ఒక 400 ఏళ్ళ నుంచి హైదరాబాద్ సింబల్ అండి. వీటిని మనం ఫ్యూడల్ అనడానికి లేదు. ఫ్యూడల్ అనేటువంటిది మన పేర్లలో ఉన్న రావు, మన పేర్లలో ఉన్న రెడ్డి, మన పేర్లలో ఉన్న శర్మ, మన పేర్లలో ఉన్న శాస్త్రిని తొలగించలేము. కానీ మేము కాకతీయులను తొలగిస్తాము, చార్మినార్ని తొలగిస్తామంటే ఎట్లా? అంటే ఒకటి ఇప్పుడు ప్రతీకలను మనము వాటికంటే గొప్పగా మనం సృష్టించినప్పుడు అవి సహజంగానే ప్రతీకలు అవుతాయి. ఇప్పుడు ఇప్పటి వరకు ఒక రామప్పను, ఒక కాకతీయుల కళాతోరణాన్ని, ఒక చార్మినార్ను మనం సృష్టించలేకపోయినాం కదా. కాబట్టి అవి సృష్టించేదాకా వాటినే మనం యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అయితే ప్రతి పాలనలో కూడా మెరుపులు మరకలు ఉంటాయి. ఈ కాకతీయుల పాలనలో మనం చూసినప్పుడు అంతకు ముందున్న పాలనా రీతుల కంటే చాలా గొప్పగా విలసిల్లిన రాజ్యం అది. ప్రజల కోణంలో చూసినా కూడా ఒక గొప్ప సంస్కృతిని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు వీటన్నిటి గురించి కూడా అది కంటిన్యూ చేయాలి అనే ఆశయం. రామప్ప, లక్నవరం, పాకాల ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన వ్యవసాయక ప్రాంతంలో అద్భుతమైన సాగునీటి వ్యవస్థను ఆవిష్కరించారు కదా వాళ్ళు. ప్రపంచంలో ఎవరికి ఆ గొలుసు చెరువుల మీద అవగాహన లేనప్పుడు చెరువులు ఉన్నాయి, శాతవాహనుల కాలం నుంచి చెరువులు ఉన్నాయి, కానీ గొలుసు కట్టు చెరువులు అనేటి మొట్టమొదటిసారిగా వాళ్ళు కాకతీయులు దాన్ని స్టార్ట్ చేశారు. విజయనగర రాజులు వాటిని అనుసరించారు. తమిళనాడులో కూడా అక్కడ రాజులు వాటిని అనుసరించారు.
ప్రపంచంలో ఈ రోజు వరకు కూడా ఎక్కడ అటువంటి సిస్టమ్ లేదు. ఎక్కడికక్కడ నీళ్ళ కోసం తవ్వుకుంటారు తప్ప ఒకదానికొకటి ఆ లింక్ అనేది లేదు. అది ఒక అద్భుతమైన వ్యవస్థ. శాంతి భద్రతలు కావచ్చు, ప్రజల్లో ఒక సంస్కృతిని కావచ్చు. కాబట్టి కాకతీయులు అనేవాళ్ళు మనకు ఆరాధ్యులు. అందులో సమ్మక్క సారక్క అనేది ఒక చీకటి కోణం. నిజాంలో కూడా కాశీపు రజ్వీ రజాకార్లు అనేది ఒక చీకటి కోణం, కానీ అద్భుతమైన పాలన అందించాడు. జాగీర్దారులు అక్కడ అరాచకాలు చేయొచ్చు, కానీ పాలనను చూసినప్పుడు మనం ఎప్పుడు కూడా ఈ చిహ్నాల మీద పోయినప్పుడు నీకు చేతనైతే అంతకంటే ఒక గొప్ప ప్రతీకను క్రియేట్ చేసి నువ్వు నీ ఎంబ్లంలో పెట్టుకో. అది రానంత వరకు ఐకాన్లను మనం కాదని ఎట్లా అంటాను చెప్పండి. అది మార్చడం అనేది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. ఇంకా ఆ 10th షెడ్యూల్ ఏదైతే ఈ విభజన చట్టంలో విడగొట్టుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, పూర్తిగా ఎండ్ కాలేదు. అవి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం ముందట ఒక ఛాలెంజ్గా ఉంటాయి. తర్వాత ఒక మంచి అవకాశాన్ని ఈ 10 ఏళ్ల పాలన రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది. చాలా ఉన్నాయి చేయాల్సినవి. నిజంగా బంగారు తెలంగాణ చేయడానికి ఈ ప్రాంతం చాలా అనువైనది. అంటే బంగారు తెలంగాణ అంటే అది ఆరోగ్యం పరంగా కానీ, వ్యవసాయక పరంగా కానీ, పారిశ్రామిక పరంగా కానీ, సర్వీస్ పరంగా కానీ, మానసిక వికాసానికి కానీ, వ్యక్తిత్వ వికాసాలకు అన్నిటికీ ఒక మంచి వాతావరణం తెలంగాణలో ఉంది. ఇది భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే ఆదర్శంగా ఉండగలిగిన సకల లక్షణాలు ఉన్న ప్రాంతం ఇది. దీన్ని కొనసాగించాలి, ఈ క్రమాన్ని కొనసాగించాలి. ఆయన ఒక మాట అన్నాడు, నేను వెల్కమ్ చేస్తా. ఇప్పటిదాకా నేను ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రాజకీయాలు మాట్లాడాను. ఇప్పటి నుంచి నేను ప్రగతి మీద, ప్రజల సంక్షేమం మీద, అభివృద్ధి మీద నేను ఫోకస్ చేస్తాను. ఇప్పటి నుంచి నేను అటువంటి మాటలు మాట్లాడను అని చెప్పాడు ఒకటి. రెండవది ఏమన్నాడంటే, మంచి సలహాలు ఇస్తానంటే కేసీఆర్ ఇంటికి పోయి కూడా నేను కూర్చొని అడుగుతాను, తెలుసుకుంటాను అని అన్నాడు. ఇదే ఆలోచనలను ఈ పాలనా కాలం అంతా కూడా రేవంత్ రెడ్డి గారు కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక లాస్ట్ క్వశ్చన్, 10 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు సరికొత్తగా డిమాండ్, రాష్ట్రపతికి లేఖలు వస్తున్నాయి, కేంద్రం నుంచి ఉత్తర్వులు వస్తే బాగుండేదని ఎదురు చూస్తున్నది. 10 ఏళ్ల కాలంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. అది జూన్ 2కు కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే మాకు రాజధాని అనేది లేదు కాబట్టి ఇంకో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ని రాజధానిగా ఉంచండి అనేటువంటి లేఖ జర్నలిస్టుల దగ్గర నుంచి వెళ్తోంది. అక్కడ ఉన్నటువంటి సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ గారు అదే డిమాండ్. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఆ డిమాండ్ అనేది ఎందుకు కనిపిస్తుంది? అంటే చింత చచ్చినా పులుపు చావలేదండి. ఏమాట కామాట చెప్పాలి, కేసీఆర్ వల్లనే ఇంతకాలం క్లెయిమ్ చేయలేదు. అది కేసు అయి ఉండొచ్చు, నోటుకు ఓటు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు, ఒక అదే సరే. హిస్టారికల్గా పార్లమెంట్ ఏదైతే ఒక చట్టం చేసిందో ఆ చట్టం ప్రకారం ఇంకో 4 రోజుల్లో ఈ రుణశేషం అనేది తగిలిపోతుంది. కానీ ఒక 6 నెలల ముందు నుంచే ఆంధ్ర రాజకీయ నాయకుల నుంచి ఈ వాదన ఇంకొక 10 సంవత్సరాలు మాకు రాజధాని, ఉమ్మడి రాజధాని ఇవ్వాలనేటువంటి వాదన. అసలు అప్పుడే ఉమ్మడి రాజధానిని వ్యతిరేకించిన వాళ్ళు నేను మీ ఛానళ్ళలో అప్పుడే అసలు భారత రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనేది లేదు, ఉండడానికి అవకాశం లేదు. ఇదే ఉమ్మడి రాజధాని ఆంధ్ర కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఆ చర్చకు పోతే చాలా దూరం, ఈడ్చి తంతం కుక్క నా కొడుకులా వెళ్ళిపోండి అని చెప్పినాడు అప్పుడున్న ముఖ్యమంత్రి. ఎవడన్నా రాజధాని పోయేదని అంటే మద్రాసులో కూడా ఉండకుండా వెళ్ళిపోతారని చెప్పినాడు. తమిళనాడు ఉమ్మడి రాజధాని మద్రాసు కావాలన్నప్పుడు. కాబట్టి అవసరం లేదు, ప్రశాంతంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు, అక్కడికి పోయిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు. మీకు ఓటర్ కార్డు ఎక్కడుంటే మీరు అక్కడ వాసులని మనం లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు మనం అది చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఇక్కడ తెలంగాణ వాళ్ళ, ఆంధ్ర వాళ్ళ, బీహార్ వాళ్ళ, ఇంకోట అనేటువంటి భేదం ఏమీ లేదు. అనవసరంగా మీరు ఇప్పుడు ఒక పరిపాలనకు సంబంధించి జేడి లక్ష్మీనారాయణ ఎవరిని అరెస్ట్ చేసినారా ఇక్కడ తెలంగాణ అయినాక? ఉమ్మడి ఆంధ్రలో అరెస్ట్ చేసినారేమో, ఉమ్మడి ఆంధ్రలో విమర్శలు చేసినారేమో, కానీ ఆయన హాయిగా రాజకీయాలు మాట్లాడుతున్నాడు, టీవీ స్టూడియోలోకి పోతున్నాడు, మేధావిగా చలామణి అవుతున్నాడు. ఆయన ఎక్కడైనా ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఎక్కడ పెట్టుకున్నాడు పార్టీ? ఆయన ఆంధ్రాలోనే కదా పార్టీ పెట్టుకున్నాడు, అక్కడే కదా హ్యాపీగా ఉండే. ఏమైంది? నాకు ఈ ఆంధ్రప్రదేశ్లో కొన్న దుర్మార్గం ఏమిటంటే, ఇంత పెద్ద ప్రగతి కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు అక్కడ ఓటర్ కార్డు ఉండదు, ఇల్లు ఉండదు. లోకేష్కి అక్కడ ఇల్లు ఉండదు, ఓటర్ కార్డు ఉండదు. జేడీ లక్ష్మీనారాయణకి అక్కడ ఓటర్ కార్డు ఇక్కడ ఉండదు. జయప్రకాష్ నారాయణకి అక్కడ ఓటర్ కార్డు ఉండదు. ఎన్రోల్ చేసుకుంటారులే, పోటీ చేయాలి కాబట్టి. నేను ఏమంటున్నా అంటే, యూ ప్లీజ్ ఎన్రోల్ దేర్. మీరు ఎట్లాగైతే మీ పిల్లలని సర్కారు బళ్ళకి పంపాలని చెప్తున్నారో అవి బలోపేతం కావడానికి మీరు మీ రాష్ట్రంలో ఎన్రోల్ చేసుకోండి, అక్కడ సేద్యం చేయండి, అక్కడ కలుపు మొక్కలు ఉంటే పీకేయండి. ఇక్కడ ఉండేవాడు రేవంత్ రెడ్డి చాలా పటిష్టంగా ఉన్నాడు, ఇక్కడ బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాడు. తర్వాత ఇంకోళ్ళు ఎవరో వస్తారు, కేసీఆర్ బ్రహ్మాండంగా చేసినాడు. తెలంగాణ సమాజము 5 గ్రామాలని అడుగుతున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి, 7 మండలాలు అడుగుతుంది. మళ్ళీ సీలేరు కూడా అడుగుతుంది, 7 మండలాలు అడుగుతుంది.
మిగతా ఆయన అడుగుతుంది, ఇంకా అటు పక్కన పోయిన ఏమైనా ఉంటే అవి కూడా అడుగుతుంది. కాబట్టి ఇది ఒక ఉద్యమ స్వభావం ఉన్నటువంటి సమాజము. ఇది కేవలం ఒక 2 కుట్రలు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి, మీరు ఇవాళ అన్నారు కాబట్టి. ఒకటి, ఉమ్మడి రాజధాని కోసము రేపు ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాళ్ళు మూవ్ చేయబోయేటువంటి మొట్టమొదటిది ఉమ్మడి రాజధాని. ఒకవేళ మోడీ కూడా గెలిస్తే, ఒకవేళ మోడీ హైదరాబాద్ కేంద్ర పాలిత, ఇది ఊరికే ఎలక్షన్ల కోసమే చెప్పింది కాదు. మోడీ కాదు, నేను ఇంకొక ఇది కూడా చెప్తున్నా, కాంగ్రెస్ గెలిచినా కూడా మళ్ళీ అంబేద్కర్ను పట్టుకొచ్చి 2వ రాజధాని కేంద్ర పాలిత ప్రాంతం. మీరు కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఇక్కడ పెట్టిస్తామని చెప్పినారు. ఇంకొకటి అట్లా ఇంకేదో చెప్పినారు. ఇది నేను ఇంకెక్కడ చదివిన మల్లికార్జున ఖర్గేని ఎవరు అన్నాడు, అయ్యా మీరు కేంద్ర పాలిత, మాకు హైదరాబాద్ దగ్గర అవుతుంది, గుల్బర్గా దగ్గర అయితే తప్పేం అంటే మీ ఇంటికి దగ్గర అవుతుందనో, మీ జిల్లాకు దగ్గర అవుతుందనో, మీ ఊరికి దగ్గర అవుతుంది అనుకుంటే తెలంగాణ అస్తిత్వం అనేటువంటిది చితికిపోతుంది, శూన్యమవుతుంది. కేంద్ర పాలిత ప్రాంతం ఢిల్లీలో 110 గ్రామాలు ఉన్నాయి, వాటి అస్తిత్వం లేదు. ఇప్పుడు గ్రామాలు ఉన్నాయి, ఊర్లుగా అంటే ఊర్లు ఉన్నాయి, కాలనీలు కాదు. న్యూఢిల్లీ ఒకటి మాత్రమే ఢిల్లీ ఇప్పుడు, హైదరాబాద్ ఒకటి మాత్రమే హైదరాబాద్. జిల్లాలకు దీని మీద ఎటువంటి హక్కు కానీ, అధికారం కానీ, రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు కానీ, సంపద మీద సమస్యలు కానీ, బడ్జెట్ మీద, అంటే మీరు మళ్ళీ ఒక చీకటి రాజ్యంగా తెలంగాణను మార్చడానికి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తారు. ఈ 2 డిమాండ్లు ఖచ్చితంగా 2025 జూన్ తర్వాత ఈ 2 డిమాండ్లు మళ్ళీ తెర మీదకి వస్తుంది. నేను మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నా, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దానికి లొంగుతుందని అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దాన్ని రెసిస్ట్ చేస్తాడు, నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ ఈ ప్రతిపాదన వస్తే బీఆర్ఎస్కి, కేసీఆర్కి, టీఆర్ఎస్కి ఒక కొత్త జవసత్వాలు, కొత్త ఊపిరి, కొత్త ఆయుధము, కొత్త బలము, కొత్త బలగాన్ని మీరు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. దీని వెనకాల ఇంకో కోణంలో చెప్తాను. నేను చక్రపాణి గారు చెప్పిన దాన్ని కొనసాగింపే, వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తూ, ఒక 1 year నుంచి, అంటే ఇది ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్, నేను వీడియోలో చాలాసార్లు చెప్పాను, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ఐబీ ఉంటుంది కదా, అక్కడ కేంద్రంలో ఉన్న ఒక ఉన్నతాధికారి ఆయన చెప్పిన విషయమే ఇది. ఆయన పేరు నేను చెప్పాను. ఏంటంటే భారతదేశాన్ని ఇప్పుడున్న 28 రాష్ట్రాలు, ఇప్పుడు 50 రాష్ట్రాలు చేయాలంటే ఏ ప్రాంతాలను మనం రాష్ట్రాలుగా ప్రకటించాలనే దాని మీద సోషియో ఎకనామిక్ పొలిటికల్ సర్వే 2 years నుంచి జరుగుతున్నది. అమిత్ షా గారి డైరెక్షన్లో ఢిల్లీలో జరుగుతున్నది. దానికోసం ఇక ప్రత్యేకమైన అధికారులు చాలా, ఇక డిపార్ట్మెంటే ఒకటి ఓపెన్ చేశారు వాళ్ళు, అది ఎక్కడ కూడా బయటికి రాదు. అందులో భాగంగా హైదరాబాద్ను 2nd క్యాపిటల్ చేయడానికి ఇంత రిపోర్ట్ తయారు చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చే నినాదం ఏదైతుందో అది పాలకుల మైండ్లకి వెళ్ళి వచ్చింది కాదు, ప్రజల నుంచి వచ్చింది కాదు. అది ఆ డిమాండ్ తీసుకొచ్చి దాన్ని అది ఎట్లా తెలంగాణ ఒప్పుకోదు, ఈ ముఖ్యమంత్రి ఒప్పుకోడు, కేసీఆర్ ఒప్పుకోడు. దాన్ని సాటిస్ఫై చేయడానికి ఇది భారతదేశానికే 2nd క్యాపిటల్ చేస్తున్నాం, ఇక ఆంధ్రకి ఏంది అన్ని 29 రాష్ట్రాలకు 2nd క్యాపిటల్ అవుతుంది అనే వైపుగా దాన్ని ట్విస్ట్ చేస్తారు వాళ్ళు. రెండవది చేయాలని ఉంది బీజేపీకి, వాళ్ళ అనుమానమే లేదు. రెండవది ఏంటంటే సూటిగా నేను కొన్ని ప్రశ్నలు ఆంధ్ర పాలకులను, ఆంధ్ర ప్రజల్లో ఎవరికన్నా ఈ ఆలోచన ఉంటే వాళ్ళని అడుగుతున్నాను. అసలు ఉమ్మడి రాజధాని అంటే ఏంది? 10 సంవత్సరాల్లో మనం ఉమ్మడి రాజధాని చూసాం. ఏంటి ఉమ్మడి రాజధాని అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులు హైదరాబాద్లో ఉండడం, ఇంత మించి ఇంకేమన్నా ఉందా? ఇంకేమన్నా హైదరాబాద్లో వచ్చిన ఆదాయంలో వాళ్ళకేమన్నా రూపాయి పోయిందా ఈ 10 ఏళ్లలో? ఓన్లీ ఆఫీసులో కదా పెట్టుకున్నది. ఎవరు తీసుకుపోమన్నారు? 10 ఏళ్లలో ఉన్న రాజధానిని 3 ఏళ్ళకే ఆంధ్రకు తీసుకుపోయింది ఎవరు? ఇదే చంద్రబాబు కదా. ఏమన్నా మేము బలవంతంగా మెడలు పట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో నెట్టేసిండా ఆయనను? అంత తేలికగా కాదు. వాళ్ళు ఇక్కడ ఉంటే మీరు ఒకసారి బాంబే, గుజరాత్ విడిపోయినప్పుడు జరిగిన చర్చ అంబేద్కర్ రాసింది చదవండి. రెండోది మన విభజన చట్టం చూడండి. ఉమ్మడి రాష్ట్రం ఇక్కడ ఉంటే వాళ్ళ ఎంప్లాయీస్ అందరు ఇక్కడ ఉండాలి కదా. ఒక 2 లక్షల మంది, 1,50,000 మంది ఎంప్లాయీస్ ఇక్కడ ఉండాలి. వాళ్ళు రోడ్ యూజ్ చేసుకున్న ట్యాక్స్ కట్టాలి, మున్సిపల్ ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడే కట్టాలి. అంటే ఆంధ్రాకు ఏ రకమైన ఏ రూపంలో ట్యాక్స్ పోయే అవకాశం లేదు. వాళ్ళేం తెలివి తక్కువ వాళ్ళు భయపడిపోయారని మనం అనుకుంటున్నాం. భయపడి కాదు. నేనేమన్నానంటే
అక్కడ సంపాదించి అక్కడి ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ ట్యాక్స్ కడితే అక్కడి ప్రజలను ఎట్లా పోషించాలి? ఇక్కడ అన్నం తినడానికి జిఎస్టీ కూడా ఇక్కడ కట్టాలి ఆయన. ఇక్కడ హోటల్లో ఛాయ్ తాగడానికి కూడా 7% జిఎస్టీ ఇక్కడే కట్టాలి. ఎప్పుడైనా సరే రాజధాని అక్కడ. ఇంకొకటి సార్, ఒకటి 70 సంవత్సరాల కింద ఈ చర్చ వచ్చినప్పుడు అంబేద్కర్ గారు ఏమడిగినారంటే, నిజమే బాంబేని ఉమ్మడి క్యాపిటల్ చేస్తాం, మీకు పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆంధ్ర పాలు రావాలంటే 3 జిల్లాలు దాటి రావాలి, ఖమ్మము, నల్గొండ. మీ కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి? మీకు పంటలు, మీ సప్లైస్ ఎవరు చేయాలి? ఇది స్టేట్ రెస్పాన్సిబిలిటీ కదా. ఎందుకు మీట్ మార్కెట్, ఫిష్ మార్కెట్ ఎందుకు స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది? అంటే ఈ సప్లైస్ చైన్ అనేటువంటిది కూడా డిస్టర్బ్ అవుతుంది. మీకు వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? 1,00,000 మందే ఉన్నారనుకోండి, ఈ 1,00,000 మందికి ఎన్ని టీఎంసీల వాటర్ వస్తుంది? నీళ్ళు తాగుతారు. రోజుకు ఒక మనిషి 20 లీటర్ల ఖర్చు అయితే స్నానానికి, ముఖానికి. అట్లా ఇవన్నీ ఎవరు కడతారు? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ 5 లీటర్లు ఫ్రీ అని అన్నది అనుకోండి, ఎవరికి ఇస్తారు 5 లీటర్ల ఫ్రీ? అంటే టెక్నికల్గా, అడ్మినిస్ట్రేటివ్గా మునుపున్న 50లో ఉన్న సమాజం కాదు ఇది. నెట్వర్కింగ్ విపరీతంగా పెరిగింది. అదే లాభ నష్టాల కోణంలో చూసినా కూడా వారు అన్నట్టుగా అది వాళ్ళకు నష్టమే ఉమ్మడి రాజధానిగా ఇది కావాలని. కానీ నేను అనేది ఏంటంటే, నిజంగానే ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఈ 10 ఏళ్ళు మీరు నిజంగా ఉపయోగించుకున్నారా? వాళ్ళ కోణంలో చూద్దాం. ఈ వాదన ప్రజల్లో ఒక రకమైనటువంటి దీన్ని క్రియేట్ చేయడానికి తప్ప, లక్ష్మీనారాయణ లాంటి ఒక ఐపీఎస్ అనకూడదు, అట్లాంటి మాట అనకూడదు. ఆయనకు చట్టం తెలుసు, రాజ్యాంగం తెలుసు. అసలు హైదరాబాద్కు మీకు రాజధానికి సంబంధం ఏందండి? ఒక్క 4 రోజులు ఆగితే ఆ చట్టం కూడా ల్యాప్స్ అయిపోతుంది. ఐ మీన్ దాని డెడ్ లైన్ కూడా అయిపోతుంది జూన్ 2కి. తర్వాత మీరు ఏమి గింజి పెట్టుకున్నా కూడా మళ్ళీ రాష్ట్ర విభజనకు ఎంత కసరత్తు అయితే చేయగలిగినరో, థ్యాంక్స్ టు ఎలక్షన్ కమిషన్, జూన్ 2 అనేటువంటిది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే ఒక్క ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడే కాబోతుంది. మీరు దుమ్మరగడ్డలు వేసి కింద మీద అయినా కూడా ఆ చట్టాన్ని ఎక్స్టెండ్ చేసే రైట్ రాష్ట్రపతికి కూడా లేదు ఇప్పుడు. నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ మీరు 2వ రాజధాని దీన్ని కంటిన్యూ చేయాలనుకుంటే మళ్ళీ పార్లమెంటులో ఆర్టికల్ 3 ప్రకారం, ఆర్టికల్ 3 కేవలం రాష్ట్ర విభజనకు కాదు, సరిహద్దులు మార్చడానికి, ఇంకో దానికి, దీనికి ఎక్స్టెన్షన్ లాగా మళ్ళీ కూడా మీరు బిల్లు ప్రవేశపెట్టుకొని మళ్ళీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాషిం యాదగిరి లాంటి దూరదృష్టి ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు వచ్చే డౌట్ అది. అయితే ఇక్కడ ఏమన్నా జరుగుతుందా? నేను యాదగిరి గారు కూడా చెప్తున్నా, ఏమీ జరగదు. ఎందుకంటే వీళ్ళన్నిటికంటే తెలంగాణ స్ఫూర్తి అనేటువంటిది మళ్ళీ ఒక్క దగ్గరికి రావడానికి ఇది దోహదం చేస్తుంది తప్ప, తెలంగాణ సమాజం బలంగా ఉన్నంత కాలం ఇటువంటి పారవు, ఇటువంటి చెల్లవు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉండే ఏంటంటే, ఉమ్మడి రాజధానితో పాటు గవర్నర్ గారి చేతిలో లా అండ్ ఆర్డర్ ఉండేది హైదరాబాద్ సంబంధించినంత వరకు. ఇది ఎందుకు వచ్చిందంటే, శ్రీకృష్ణ కమిటీ ఒక భయాన్ని వ్యక్తం చేసింది తన రిపోర్ట్లో. ఇక్కడ విధ్వంసం చెలరేగుతుంది, ఆంధ్ర వాళ్ళని కొడతారు, పంపిస్తారు. అందుకని అదొక క్లాజ్ పెట్టారు. దానికి కూడా ఇప్పుడు కాలం చెల్లుతున్నది. అంటే గవర్నరు 10 ఏళ్ళు తన చేతిలో అధికారం ఉన్నా కూడా ఒక్కనాడు కూడా దాన్ని ఉపయోగించే అవకాశము రాలేదు. గవర్నర్ ఇద్దరు మారారు, నరసింహన్ గారు, తర్వాత మొన్న వచ్చిన గవర్నర్. అయినా కూడా అది రాలేదు. అంటే ఇప్పుడు అవసరం కూడా లేదనేది నేను చెప్పదలుచుకున్నా. ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా ఈ ట్రాప్లో పడొద్దని నేను వాళ్ళని కోరుకుంటున్నా. చక్రపాణి గారు చెప్పినట్టుగా అది వాళ్ళకే నష్టం అయితే తప్ప లాభం చేకూర్చదు. అయితే తెలంగాణలో ఉన్న ఈ ఒక భయం అనేది ఏదైతే ఉందో ఇది ఉండాల్సిందే. నిజంగానే అది అకస్మాత్తుగా అట్లాంటి నిర్ణయాలు ఏమన్నా జరిగే పరిస్థితి ఉన్నప్పుడు మళ్ళీ తెలంగాణ ఒకసారి రగులుకుంటుంది. ఆ పౌరుషము, ఆ పట్టుదల మన రక్తంలో ఉండాలి. పాషం యాదగిరి గారు దాన్ని స్ప్రెడ్ చేసినందుకు ఆయనకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి చక్రపాణి గారు, ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి.